పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో పిఎంసి అనేది ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్గా మనకు అందబడింది. దీని ద్వారా ఎంతోమంది ధ్యానుల యొక్క ధ్యాన అనుభవాలు పత్రిక వారికి ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రపంచవ్యాప్తం అవుతుందంటంలో ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మన ముందుకి ప్రదీప్ గారు మన ముందుకు వచ్చున్నారు. బహుశా ఈయన పేరు ప్రదీప్ అనే కంటే కూడా క్రిస్టల్ ప్రదీప్ అని అంటే ఎక్కువ మందికి తెలుస్తుందేమో అని చెప్పి అనిపిస్తుంది. అంతర్జాతీయంగా భూమి అనేది ఒక గోళం అయినప్పుడు ఈ గోళం మీద ఉండే జాతులు అటు వృక్షజాతి కానీ, జంతు జాతి కానీ, మానవ జాతి కానీ, దైవ జాతి కానీ ఇవన్నీ అనుకున్నప్పుడు బట్ ఈ గ్లోబలైజేషన్లో ఈ మానవ జాతి యావత్తు తనలో అంతర్గతంగా ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఏ స్థాయిలో ఏ జ్ఞానపరంగా ఎదగాలి అనేటటువంటి దానికి తార్కాణంగా చెప్పాలంటే ప్రదీప్ గారి ముందు మనం చెప్పుకోవచ్చు. అటువంటి ప్రదీప్ గారి ద్వారా పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి శీర్షికలో పత్రిజకి వారికి ఎప్పుడు పరిచయం అయింది, ఎలా పరిచయం అయింది, ఆయన యొక్క సహజమైన వ్యక్తిత్వం ఎటువంటిది, పత్రిజీ కలిసిన తర్వాత ఏ విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ క్వాలిటీస్ పత్రిజలో చూడబట్టి ఎన్ని సంవత్సరాలుగా ఆయన ప్రయాణం సుదీర్ఘ సాగుతుందనే విషయాలన్నీ కూడా మనం ప్రదీప్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అన్న ప్రదీప్. నమస్కారం. చిన్నబాబు కాబట్టి నేను నమస్తే అనే కంటే కూడా ముద్దుగానే పిలుచుకుంటాను. మరి మీరు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరుగుతున్నారు. అసలు ఇంత చిన్న వయసులో ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన మీలో ఎలా కలిగిందో నాకైతే తెలియదు. అలా కలిగిన దగ్గర నుంచి మరి పత్రిజతో ఎంతోమందిని మీరు కలిసి ఉంటారు. పత్రిజని కలిసిన తర్వాత మీ ప్రయాణం ఏ విధంగా ఇంత సుదీర్ఘంగా సాగుతుంది అనేది దయచేసి మా పిఎంసి ప్రేక్షకులు మా కోసం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను ఎస్ సార్, ఇది నా సంతోషం. ఇది 2082లో నా జననం. నేను పుట్టింది ఒక 3 ఏళ్ల వయసు నుంచే, 2.5-3 ఏళ్ల వయసు నుంచే నేను మా అమ్మగారిని అడిగేవాడిని, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఈ ఇంట్లో పుట్టాను, ఎందుకు పక్క ఇంట్లో పుట్టలేదు, అసలు నేను ఎవరు, ఎట్లా పుట్టాను భూమిపైన. 3 సంవత్సరాల వయసులో, ఒక 3 సంవత్సరాల వయసులోనే నాకు ఊహ తెలిసిన ఫస్ట్ మాట్లాడిన మాటలు ఇవే. తర్వాత మరణం అంటే ఏంటి, చనిపోయిన తర్వాత ఎక్కడ పోతారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగేవాడిని. దేవుడు అంటే ఎవరు, ఎందుకు మనం పూజ చేస్తాము. సో ఫండమెంటల్గా నా క్వశ్చన్స్ నేనంటే ఎవరు, మరణం అంటే ఏంటి, మరణం తర్వాత ఏమవుతుంది, దేవుడు ఎవరు, ఇట్లాంటి ప్రశ్నలు ఉండేవి. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. సో మా అమ్మగారు, నువ్వు నా కడుపు నుంచి వచ్చావన్నారు. మీ కడుపులోకి ఎట్లా వచ్చాను నేను, ఈ రహస్యం అంతా యోగులకు తెలుస్తుంది, నాకు తెలియదు. సో నువ్వు పెద్ద అయిన తర్వాత నువ్వు తెలుసుకుంటావు, నువ్వు ఒక పెద్ద యోగి అవుతావు అని మా అమ్మగారు చెప్పారు నాకు. సో దాంతో సరే, ఎప్పుడైనా పెద్ద అయితే నేను ఈ విషయాలు, ఈ రహస్యం తెలుసుకోవాలి. ఇదే నా ఒక క్యూరియాసిటీ, నా బేసిక్ లైఫ్ క్యూరియాసిటీ. నేను ఎవరో తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చానో తెలుసుకోవాలి, ఎందుకు వచ్చానో తెలుసుకోవాలి. సో ఇది నాకు ఒక 3 ఏళ్ల వయసు నుంచే ఉంది. రియల్లీ రికార్డ్. ఎందుకంటే ఎంతో మందిని మనం ఇంటర్వ్యూ చేస్తుంటాం, ఇంత చిన్న వయసులో అటువంటి ఆలోచన రావటం అనేది రియల్లీ గ్రేట్. అది సో అప్పుడు అంటే నాకు మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. సో మా తాతగారిని అడిగామని అనమాట. ఆయనకి అప్పుడు ఒక 70 ఏళ్ళు ఉండేవి. ఈజ్ లాయర్, రిటైర్డ్ లాయర్. సో మా తాతగారికి వెళ్ళి, నేను బాగా క్లోజ్గా ఉండేవాడిని, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఒక హెల్ప్ చేయాలి. సో ఎప్పుడో కొన్ని రోజులు మీరు చనిపోతారు, ఏజ్ అయితే చనిపోతారు కదా, సో కొన్ని రోజులు మీరు చనిపోతారు, చనిపోయే ముందు మీరు ఎక్కడికి పోతారు నాకు చెప్పేసి వెళ్ళిపోండి అనేవాడిని. ఆ చిన్నతనంలో అంటే నాకు అంత క్యూరియాసిటీ ఉండేది అనమాట, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ అన్నది. సో అక్కడి నుంచి ఫండమెంటల్గా ఉంది బేసిక్లీ. అండ్ చిన్న చిన్న విషయాలు కూడా నేను ప్రశ్నించేవాడిని. ఎందుకు మనం కొబ్బరికాయలు కొట్టాలి, ఎందుకు మనం పళ్ళు పెడుతున్నాము, ప్రసాదాలు ఎందుకు పెడుతున్నాము, ఆ పెట్టిన ప్రసాదం మనమే తింటున్నాం కదా, దేవుడు తినట్లేదు కదా. తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నేనేమో చదివిందేమో క్రిస్టియన్ స్కూల్లో. సో క్రిస్టియన్ స్కూల్లో అక్కడ జీసస్ క్రైస్ట్, మేరీ, మదర్ మేరీ, వీళ్ళంతా దేవుడు అంటారు. నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఏమో ముస్లిమ్స్, వాళ్ళేమో అల్లాని మొక్కుతారు. సో మనమేమో ఇంట్లో వేరే హిందూ దేవుళ్ళని మొక్కుతాము. అసలు దేవుడు అనేవాడు ఎవరు, దేవుడని ఇన్ని రూపాల్లో ఎక్కడ ఉంటాడు, ఒక్కడే కదా దేవుడు అనేవాడు అని ఇట్లాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ అడిగేవాడిని. సో దానికి ఆన్సర్స్ చెప్పలేకపోయారు, ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకు కొన్ని శాస్త్రాలు చేస్తారు, ఎందుకు ఇది చేస్తారు అనేది ఎవరు చెప్పలేకపోయారు. సో బేసిక్లీ నా ఇంట్రెస్ట్ అంతా దీనిపైన, సృష్టి రహస్యం పైన ఉండేది నా ఇంట్రెస్ట్ అంతా అంత చిన్న వయసులో. సో ఒక
కన్క్లూజన్ అప్పుడు నాకేమొచ్చిందంటే నేను పెద్ద అయిన తర్వాత ఒక యోగినే తెలుసుకుంటాను. ఎందుకంటే మా అమ్మగారు చెప్పారు కదా, ఒక యోగి అయితే కానీ ఇవంతా తెలియదు అని. సో అప్పుడు ఉండేది చిన్న వయసులోనే నేను హిమాలయాకి వెళ్ళిపోయి యోగి అయిపోతానన్న ఒక థాట్, ఒక డిజైర్ చిన్నప్పుడే ఉండింది నాకు. తర్వాత చదువు, కాంపిటీషన్, అప్పుడు మాకు ర్యాంకింగ్ సిస్టమ్ ఉండేది. ఫస్ట్ ర్యాంక్ రావాలి, తర్వాత అందరికన్నా బాగా చదవాలి, చదువులో బాగా ఉండాలి, తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. సో ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్తో ఈ క్వశ్చన్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. దానికి తగిన ప్రయత్నం చేయలే. సో చదువులు, తర్వాత నా బ్యాచిలర్ డిగ్రీ అయింది, ఇంజనీరింగ్ చేసుకున్నాను చెన్నైలో. తర్వాత మాస్టర్ డిగ్రీ ఆస్ట్రేలియాలో చేశాను. సో మాస్టర్ డిగ్రీ అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత నాకు కావాల్సిందన్నీ అంటే మా పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారో నా దగ్గర నుంచి అవన్నీ పూర్తయిన తర్వాత అప్పుడు నేను లైఫ్లో ఫస్ట్ టైంగా నేను ఒక డిప్రెషన్ స్టేట్కి పోయినా. అంటే నాకు కావాల్సిందన్నీ నాకు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, రిలేషన్షిప్ ఉంది, కారు ఉంది, అన్నీ ఉంది. కానీ ఏదో కొరత. ఎందుకు ఆ కొరత నాకు అర్థం కాలే. అన్నీ ఉన్నా కానీ ఈ కొరత ఎందుకు ఉంది? అక్కడ ఒక స్లైట్ డిప్రెషన్. ఏంది జీవితం అంటే కొన్ని రోజులు నేను కూడా చనిపోతా, కానీ నేను చనిపోయే ముందు నేను ఎవరో నాకు తెలియదు కదా. చిన్నప్పుడు ఉన్న కోరిక నాకు ఇప్పటిదాకా మిగిలిపోయింది కదా, ఇది తెలుసుకోవాలంటే నేనేం చేయాలి అని నేను నా 2007 సంవత్సరంలో, నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. సో 2007 సంవత్సరంలో నా ఉద్యోగం మానేసి అన్నీ మానేసి ఇండియాకి వచ్చాను. నేను ఎవరో తెలుసుకోవాలి, ఒకే ఒక కోరిక అంతే. జాబ్ కూడా రిజైన్ చేసి ఇంకెందుకు బతకడం ఎందుకు? నేనెవరో అప్పుడే నాకు 25 years, 25 ఏళ్ళు, 25 ఏళ్ళు భూమిపైన బతికాను. నేను ఎవరో తెలియకుండా 25 ఏళ్ళు బతికాను. ఇంకొక 25, ఇంకొక 50 ఏళ్లలో ఓల్డ్ ఏజ్ వస్తుంది, శరీరం వదిలిపెట్టేస్తాము. అజ్ఞానంగా, మూర్ఖంగా, అంధకారంలో నేను శరీరాన్ని వదిలిపెట్టేదానికి నాకు ఇష్టం లే. బతికితే నేను ఎవరో తెలుసుకొని బతకాలి, లేదంటే బతకడం ఎందుకు? సో దాంతో ఉద్యోగం మానేసి ఇదొక్కటే సింగిల్ 1 point మిషన్ అన్న దాంట్లో వచ్చాను. 10 సంవత్సరాల వయసులో జనరల్గా యూత్ అంతా ఏమిటంటే మంచి ఉద్యోగం కావాలి, దేశాన్ని తిరుగుతున్నాం, మంచి ఆదాయం వస్తుంది, బట్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలనే కోరికే కదా. ఎంజాయ్మెంటు అప్పుడు దాకా 25 years దాకా నా ఫ్రెండ్స్తో కలిసి తిరిగేవాడిని, టూర్స్ పోయేవాడిని, తర్వాత హాలిడేస్, మంచి రెస్టారెంట్స్, షాపింగ్, అవన్నీ ఎంత తిరుగుతున్నా కానీ అక్కడ నాకు ఆ ఫుల్ఫిల్మెంట్ ఇవ్వట్లే, ఆ ఫుల్ఫిల్మెంట్ రావట్లేదు. ఫ్రెండ్స్తో కలిసి తిరిగినంతసేపు బాగానే ఉంది కానీ ఆ చివరిలో అంత బాయ్ బాయ్ చెప్పేసి ఎవరింటికి వాళ్ళు పోవాల్సిందే కదా. నాకు మళ్ళీ ఇక్కడ ఒక లో ఫీలింగ్, లో ఎనర్జీ వచ్చేది. షాపింగ్ చేసినంతసేపు బాగానే ఉంది, షాపింగ్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఎనర్జీ కొంచెం తగ్గుతూ, అంటే ఆనందం తగ్గుతూ వస్తుంది. సో అక్కడ ఏంది, ఈ ఆనందం నిలకడగా లేదు కదా, ఈ ఆనందం నిలకడగా లేదు, ఏంది ఈ జీవితం? నాకు 24/7 హ్యాపీగా ఉండాలి. దట్ ఈజ్ మై టార్గెట్, కోరిక. ఎవరైనా కోరేది 24 గంటలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? బతికితే అట్లనే బతకాలి. సో దానికి నేనేం చేయాలి? ఈ ఎత్తుకులాట నాకు మొదలైంది 20 సంవత్సరాల్లో. బాగుంది. దానికోసం నేను ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకి వచ్చి ఆశ్రమాలు అవి ఇవి తిరిగాను. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళాను, థియోసాఫికల్ సొసైటీకి వెళ్ళాను, అడియార్కి, పాండిచ్చేరికి వెళ్ళాను, చాలా ఆశ్రమాలు తిరిగాను. సో నాకు కావాల్సింది నాకు దొరకలే. సో చివరిగా ఈ ఆనాపానసతి ద్వారా, పత్రి సార్ ద్వారా నాకు ఆనందం, ఏమీ చేయకుండా ధ్యానం చేస్తే నీకు ఆనందం ఉంటుందనే విషయం నేను గ్రహించాను. అంతే. 2008. అంటే 1 year అంతా కూడా మీరు అన్వేషణ చేయడంతో సరిపోయింది. ఎస్. 2007 అక్టోబర్ వచ్చాను ఇండియాకి. 2008 జూన్కి పత్రి సార్ వీడియో అప్పో దీపో భవ అన్న వీడియో నాకు పరిచయం అయింది. ఆ వీడియో ద్వారా నేను ధ్యానం అనేది నేర్చుకొని ఎక్స్పెరిమెంట్ చేసి, ఆ ఎక్స్పెరిమెంట్లో నేను నిజమైన సంతోషం ఇందులోనే ఉందన్న విషయం గ్రహించి 2.5 సంవత్సరాలు ఎక్స్పెరిమెంట్ చేశాను. 2008, 9, 10 2.5 years నేను ఒక రూమ్లో నేను లాక్ చేసేసుకొని రోజుకి 8 గంటలు 10 గంటలు ధ్యానం చేసి, ఉద్యోగం ఏం లేదు, సింగిల్ సిట్టింగ్లో 3 hours 4 hours. సో ఒక రోజుకి యావరేజ్గా 8 to 10 hours వస్తుంది. సో ఆ 2.5 years నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మౌనం, కంప్లీట్గా సైలెన్స్. నాకు కట్ ఆఫ్ చేసినాను, అంత నాకు అవసరం లేదు, నేనెవరో తెలుసుకోకుండా ఇంకా నాకెందుకు అన్నసరిగా అవుట్ సైడ్ వరల్డ్తో అని కంప్లీట్గా మౌనంలో ఉండేవాడిని. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసేవాడిని, ధ్యానము, సంగీతం వినేవాడిని, బుక్స్ చదివేవాడిని. ఇంతే. ఆ 2.5 years నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్లో నేను ఎవరో తెలుసుకున్నా. నేను ఒక ఆత్మ, నేను ఈ శరీరం కాదు. నేను నా ఐడెంటిటీ, అప్పుడు దాకా నాకు చాలా గుర్తింపులు ఉండేవి. నేను ఒక ఇంజనీరు, నేను స్మార్ట్, నేను ఇంటెలిజెంట్, నేను ఇండియన్, నేను అది, ఈ గుర్తింపులన్నీ పోయి నేను ఒక ఆత్మ అనే విషయం తెలుసుకున్నా. సో దాంతో నాకు నా ఆన్సర్లు అన్నీ వచ్చినాయి. లోటు బట్టి అయింది. మరణం అంటే ఏంటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా నాకు తెలుసుకున్నాను నేను.
బాగుంది. ఈ 2.5 years ఈ 2.5 yearsలో అది just నా ఓన్ రీసెర్చ్లో నేను తెలుసుకున్నాను నేను. అందువల్ల మానవుడిగా ఉన్నప్పటికీ ప్రయత్న లోపం లేకుండా గట్టిగా ప్రయత్నం చేస్తే అసాధ్యం అనేది ఏదీ లేదు, ప్రతిదీ సుసాధ్యమే అన్నది మీ 2.5 year ఎక్స్పీరియన్స్ ద్వారా కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు మనకి. అవును. నా నేచర్ కూడా అదే. నేను ఎవరైనా చెప్తే నమ్మను. ఆ, నాకంతా నేనే ప్రయత్నించి ఎక్స్పెరిమెంట్ చేసి నాకు రిజల్ట్ వస్తే కానీ నేను నమ్మను ఇది. ఓకే ఓకే. అందుకే నేను పత్రి సార్ని ఫస్ట్ కలిసినప్పుడు కూడా 2008లో నేను ధ్యాన పరిచయం అయ్యి ఆయన వీడియో చూసి నేను ధ్యానం అంటే ఎట్లా చేయాలో నేర్చుకున్నా. ఓకే. కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస పెట్టడం, అది ఒక 3 నెలలు ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేశాను. ఆ 3 నెలల్లోనే నాకు చాలా మార్పు వచ్చింది. రైట్. ఆ 3 monthsలోనే నేను ఒక ఆత్మస్వరూపం అనే విషయం నాకు అర్థమైపోయింది. బాగుంది. సో ఆ 3 monthsలో నేను నా ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ఈయన ద్వారా నేను నేర్చుకున్నాను కదా, ఈయనంటే ఎవరో తెలుసుకోవాలని 3 నెలల తర్వాత నేను గూగుల్ సెర్చ్ చేస్తే అప్పుడు ఆయన ఆస్ట్రేలియాకి 2 రోజుల్లో వస్తున్నారన్న విషయం ఇంటర్నెట్లో వచ్చింది. ఓహో. అప్పుడు నేను సార్ని వెళ్ళి కలవడం జరిగింది. ఎందుకు కలిసానంటే ఆయన నిజమైన గురువా కాదా తెలుసుకుందాం అన్న కోసం కలిసాను నేను. అంతే కదా. అదొకటి. రెండోది ఆయన ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను, ఒక థ్యాంక్స్ చెప్పేసి వద్దాం ఓకే. అంతే. దానికోసం కలిశాను. సో పత్రి సార్ని కలిసినప్పటి నుంచి ఇంకా ఈయన ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే. నేను పత్రి సార్ని ఒక మంచి స్నేహితుడిగా చూశాను నేను. రైట్. ఐ ఆల్వేస్ సా హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. ఓకే. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఎవరిని పెడెస్టల్లో పెట్టే అలవాట్లేదు. ఎవరిని నాకన్నా గొప్పగా అనుకోను, ఎవరిని నాకన్నా తక్కువగా అనుకోను. రైట్. సో పత్రి సార్ని కలిసిన రోజు నుంచి చివరి రోజు దాకా నేను ఒక ఫ్రెండ్గానే చూశాను. ఒక ఫ్రెండ్గా చూశాను, ఒక వెల్ విషర్గా చూశాను, ఒక టీచర్గా చూశాను. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932. ఇప్పుడు పోతే ఆస్ట్రేలియా కదా, స్టడీస్ అంతా కూడా మీకు కొంత ఆస్ట్రేలియా అయిపోయింది. ఇప్పుడు ఆహారపు అలవాట్లు ఎట్లా ఉండేనండి చిన్నప్పటి నుంచి మీకు? నేను నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీలో పుట్టాను నేను. బై బర్త్. బై బర్త్. మా ఫ్యామిలీ నాన్ వెజిటేరియన్ తింటారు వాళ్ళు. సో కానీ చిన్నప్పటి నుంచి ఎందుకు మనం జంతువుల్ని చంపాలి, ఎందుకు దీన్ని తినాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అని అడిగేవాడిని చిన్నప్పటి నుంచే. ఎందుకు ఒక జీవిని చంపి మనం ఎందుకు తినాలి ఇట్లా అంటే, ఇవంతా ఫుడ్ సైకిల్. జంతువులు గడ్డి తింటుంది, మనం జంతువుని తింటాము, మళ్ళీ మనం మట్టిలోకి పోతాం, మట్టిలో నుంచి మళ్ళీ గడ్డి వస్తుంది, గడ్డి మళ్ళీ. సో ఇదొక ఫుడ్ సైకిల్ అని చెప్పేసి కన్విన్స్ చేసేవాళ్ళు. కానీ ఇవంతా దేవుడు మన కోసమే సృష్టించాడు అని చెప్పి ఒక కన్విన్స్ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడూ నేను పెద్ద కన్విన్స్ కాలేదు. సో ఆన్ అండ్ ఆఫ్ అప్పుడప్పుడు వెజిటేరియన్ అయిపోతాను నేను. ఒక సంవత్సరం వెజిటేరియన్గా ఉంటాను, నేను తినని చెప్తాను. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తినను, తర్వాత ఇంట్లో ప్రెషర్, ఫ్రెండ్స్, అట్లా మళ్ళీ తినడం మొదలు పెడతాను. సో అట్లా ఆన్ అండ్ ఆఫ్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్గా ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో, ఎప్పుడైతే మెడిటేషన్ ఎక్స్పెరిమెంట్ చేశానో, ఒక వారంలోనే నా కాన్షియస్నెస్ మారిపోయింది. అంటే నా కాన్షియస్నెస్ ఒక జంతువు ఒక కాన్షియస్నెస్ నేను ఫీల్ అవ్వగలుగుతాను అనమాట. నేను వేరు, అది వేరు కాదు, నేను ఆ జంతువు, నేను ఆ చెట్టు, నేను ఆ పక్షి ఒకటే అన్న విషయం నాకు ఒక వారం ధ్యానంలో అర్థమైపోయింది. సో దాంతో ఇంకా వెజిటేరియనిజం అని బికమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను ఎప్పుడు వెజిటేరియన్గా అవ్వాలన్న ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు. నేచురల్గా అట్లా ఒక వారం ధ్యానంతో నేను వెజిటేరియన్ అయిపోయాను. ప్రాణం ఉన్నటువంటి చెట్లు అయినా జంతువులు అయినా ఎందులో అయినా అదే చైతన్యం ఉంటుంది కదా, కాబట్టి అదే చైతన్యం మనలోనూ ఉంది. కాబట్టి ఇంకో జీవిని హింసించి ఆహారంగా తీసుకుంటాం అనేది ఎగెనిస్ట్ నేచర్ అనేది ఒక అవగాహన. అగెనిస్ట్ నేచర్ అని కాదు, ఒక జీవి బాధపడుతుంటే ఆ బాధ నేను పడేవాడిని అప్పుడు. అంతేగా మరి. ఆ రియలైజేషన్, ఒక జంతువుని చంపడంతో అది ఎంత బాధపడుతుందో అదే బాధ నేను పడుతున్నా. సో అది నేను ఇన్ని సంవత్సరాలు నేను దాన్ని చంపి తింటున్నాను అన్న విషయమే నాకు చాలా అసహ్యం వేసింది అనమాట. 25 ఏళ్ళుగా ఒక జంతువు నేను చంపి తింటున్నాను అన్న విషయమే నాకు అసహ్యం వేసింది. సో కాన్షియస్నెస్ షిఫ్ట్ అయిపోయింది. జస్ట్ రియలైజేషన్ అంతే. ఇంకా మరి ఇప్పుడు బుక్స్ ఎట్లానన్నా, ఇప్పుడు ఇన్ని ఆశ్రమాలు కానీ ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల దగ్గరికి వెళ్ళారు కదా మీరు, ఎక్కడా లేనటువంటి తృప్తి, ఆనందం అనేది పత్రిజీ కాన్సెప్ట్ ద్వారా, ధ్యానం ద్వారా వచ్చిందని చెప్పని అన్నారు. మీలో ఆ స్థిరత్వం కూడా, నేను దేహాన్ని కాదు ఆత్మని అనే విషయాలు కూడా మీ సాధన ద్వారా స్వప్రయత్నంతో మీరు అనుభవానికి వచ్చారు. ఇప్పుడు మరి పత్రిజీ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఎన్నో బుక్స్ ఆయన ఇవ్వటం జరిగింది. బట్ ఫస్ట్ ఆయన ఇచ్చిన బుక్ బిఏ మాస్టర్ అనేటటువంటిది ఉంది, తర్వాత తులసి దళం అనేటటువంటిది. అవి చూశారు మీరు? చదివాను నేను. సో పత్రి సార్ దగ్గర నాకు నచ్చిన కాన్సెప్ట్ ఒక డైమండ్ సూత్ర. వేరే ఆర్గనైజేషన్, నేను చాలా ఆర్గనైజేషన్స్ తిరిగాను, ప్రపంచమంతా తిరిగాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యాన ప్రచారం కోసం 30 దేశాల పైన తిరిగాను. సో 30 ప్రపంచంలో 6 కాంటినెంట్స్, 7th కాంటినెంట్ అంటార్క్టికా, అక్కడ ఎవరు ఉండరు మనుషులు. సో 6 కాంటినెంట్స్ తిరిగాను నేను. 30 దేశాల పైన వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి అక్కడ వాళ్ళు ధ్యానం చెప్తున్నారు, టీచ్ చేస్తున్నారు. సో నేను వెళ్ళిన దేశాలంతా స్టూడెంట్స్గా కాకుండా వాళ్ళని టీచర్స్గా తయారు చేసి వచ్చాను నేను. సో ఈ సందర్భంలో, ఈ ప్రయాణంలో
చాలా మాస్టర్స్ని కలవడం జరిగింది. సో చాలా ఆర్గనైజేషన్స్ చూడడం జరిగింది. సో ఎక్కడా లేని ఒక రత్నం, ఒక వైడూర్యం మన ఆర్గనైజేషన్లో ఏంటి, ఆ పాయింట్ ఏంటి అంటే బి ఎ మాస్టర్. బి ఎ మాస్టర్. దెర్ ఇస్ నో గురు, దెర్ ఇస్ నో డిసైపుల్. ఎవ్రీబడి ఈజ్ అ మాస్టర్. ఎవ్రీబడి ఈజ్ అ మాస్టర్. ఇక్కడ హైరార్కీ లేదు. సో పిఎస్ఎస్ఎంలో హైరార్కీ లేదు. సో పత్రి సార్ ఎప్పుడు నేను గురువు కాదంటారు, నీ శ్వాసే నీ గురువు అంటారు, అప్పో దీపోభవ అంటారు, బిఏ మాస్టర్ అంటారు. సో అప్పో దీపోభవ అన్న, నీ శ్వాసే నీ గురువు అన్న, బిఏ మాస్టర్ అన్న, మూడు ఒకటే. సో ఆ డైమండ్ సూత్ర మన ఆర్గనైజేషన్లో ఒక గోల్డెన్ పాయింట్ అన్నమాట. సో అది నచ్చే నేను సార్కి అంటే సార్ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్న విషయం ఈ పాయింట్ ద్వారా నేను సార్కి సరెండర్ అవ్వడం. సరెండర్ అంటే అప్రిషియేషన్, ఆ అభిమానం అనేది అక్కడ జరిగిందనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది, రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది అనమాట. సో నాకు ఆ గురువుగారు ఉన్నారు, గురువుగారు చూసుకుంటారంతా, ఇట్లాంటివి ఉండదు మన ఆర్గనైజేషన్లో. సో ఇండివిజువాలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అప్పుడు నేచురల్గా డిపెండెన్సీ అనేది పోతుంది అనమాట. ఎప్పుడైతే డిపెండెన్సీ మనకు కట్ అవుతుందో అక్కడ నేచురల్గా మన సెల్ఫ్ మాస్టరీ అనేది మనకు వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఐ అప్రిషియేటెడ్. నేను పత్రిసాగర్ నుంచి నేర్చుకున్న ఒక మంచి విషయం ఏమంటే డిపెండెన్సీ లేకుండా ఉండడం. అండ్ చాలా పుస్తకాలు, ఈ బిఏ మాస్టర్ అన్న పుస్తకంలో ఈ పాయింట్ని నొక్కి 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 మరీ చెప్పింటారు. బిఏ మాస్టర్ అన్న పుస్తకంలో ఇంకో తులసీదళం అనేది ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్. ఒక ప్రతి ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాకు ఎన్లైట్మెంట్ కావాలి అన్న కోరికున్న ప్రతి స్టూడెంట్ చదవాల్సిన బుక్ తులసీదళం బుక్. అక్కడ తులసీదళంలో చుట్టి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అన్నదే ఉంటుంది. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్నదే ఉంటుంది. అంతే కదా. ఆనాపానసతి, దాని ద్వారా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ధ్యానము, తర్వాత యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. సో బిఏ మాస్టర్ తులసీదళం ఫండమెంటలీ ఇస్ దిస్, అప్పో దీపోభవ, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. సో ఇదే మన పిఎస్ఎస్ఎం ఒక ట్యాగ్ లైన్ కదా. సో ఆ రెండు బుక్స్ చదివిన తర్వాత పత్రి సార్ ఒక విజను, పత్రి సార్ ఒక ఎన్లైటెండ్ కాన్షియస్, చాలా ఎన్లైటెండ్ మాస్టర్స్ ఉంటారు. ఆ ఎన్లైట్మెంట్లో కూడా స్థితులు ఉంటాయి కదా. సో హయ్యెస్ట్ స్థితి అప్పో దీపోభవ, అది సారు. సో ఇంతకన్నా ఎన్లైట్మెంట్ గొప్పది ఇంకెక్కడా లేదు, ఇక్కడే ఉందన్న విషయం గ్రహించాను. కాబట్టి పిఎస్ఎస్ఎంలో నేను ఇన్ని సంవత్సరాలు నా సంతోషానికి నేను ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ధ్యాన ప్రచారం అనే దానికన్నా ఆ ప్రచారం అనేది కరెక్ట్ అయిన మాట లేదు తెలియదు, కానీ నేను ధ్యానం టీచ్ చేస్తున్నాను. ఎందుకు టీచ్ చేస్తున్నాను అంటే అది టీచ్ చేస్తే కానీ నాకు సోల్ సాటిస్ఫాక్షన్ లేదు. నేను పడుకొని నిద్రపోవాలి, నేను తిన్నది అరగాలంటే ధ్యానం టీచింగ్ చేయకపోతే నా జీవితంలో నాకు సోల్ సాటిస్ఫాక్షన్ లేదు. సో నా సంతోషానికి నేను ధ్యానం టీచ్ చేస్తున్నా, చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరి ఎన్ని దేశాలు ఇవన్నీ తిరుగుతున్నారు కదా, జాబ్ కూడా మానేశారు కదా. మరి ఇన్ని దేశాలు తిరగాలని అంటే ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్, భూప్రపంచం మీద రూపాయలు ఏమి లేదని చెప్పి అనుకుంటాం. ఇది జగమెరిగిన సత్యమే ఒక యాంగిల్లో. మరి ఇప్పుడు ఎన్ని దేశాలు జాబ్ మానేశారు? నేను ధ్యానంలో 2.5 సంవత్సరాలు ఇంటెన్స్గా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మధ్య మార్గం మిడిల్ పాత్లో ఉండాలని చెప్పి, ఎందుకంటే అప్పటికే ఎక్స్ట్రీమ్ స్పిరిచువాలిటీలో ఉన్నాను నేను. ఓకే. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేదాకా ధ్యానము స్వాధ్యాయం, ఇది రెండే ఉండేది నాకు. మైండ్ఫుల్నెస్, మౌనము, ధ్యానము. సో ఎక్స్ట్రీమ్ స్పిరిచువాలిటీలో ఉన్నాను. సో మిడిల్ పాత్ ఈజ్ ఎ మస్ట్ అని పత్రి సార్ చెప్పారు. సో మిడిల్ పాత్ అంటే ఏంటి, ఉద్యోగము, సంసారము, ఇవన్నీ ఉండాలనేసి మళ్ళీ నేను జాబ్ అప్లై చేశాను. వెంటనే నాకు జాబ్ వచ్చింది. అండ్ 5 సంవత్సరాలు జాబ్ చేశాను. 2014 దాకా జాబ్ చేశాను. ఆస్ట్రేలియాలోనే చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. 6 మంత్స్ జాబ్ చేసేవాడిని, 6 మంత్స్ ధ్యాన ప్రచారం చేసేవాడిని అట్లా. సో 2014లో నాకు ఇన్నర్ గైడెన్స్, నువ్వు ఫుల్ టైం మెడిటేషన్ టీచింగ్ చేయాలి అన్న గైడెన్స్ వచ్చింది 2014లో. సో అప్పుడు నాకు ఈ థాట్స్ వచ్చేవి. నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉండేవాడిని, అది ఎక్స్పెన్సివ్ కంట్రీ. సో జాబ్ లేకపోతే రెంట్ ఎట్లా ప్లే చేస్తాము, ఇన్సూరెన్స్ ఎట్లా, నా కార్ ఎట్లా, ఇన్సూరెన్స్ ఎట్లా, ఫుడ్ ఎట్లా, ఇవన్నీ ఉంటుంది, బేసిక్ క్వశ్చన్స్ ఉంటుంది. అప్పుడు నాకు ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్నర్ గైడెన్స్ ఏమో జాబ్ క్విట్ చేయమని వచ్చింది. సో లోపల నుంచి నాకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో నేను నా కంపెనీలో పనిచేస్తుంటే, ఒక కంపెనీలో పనిచేస్తుంటే నా బాగోగులు చూసుకోవడం కంపెనీ రెస్పాన్సిబిలిటీ. సో నేను శుభ్రంగా పడుకోవడము, నిద్రపోవడము, నా ఇల్లు రెంట్ కట్టుకోవడము, నా అవసరాలన్నీ పూర్తి చేయాల్సిన బాధ్యత నా కంపెనీకి ఉంది. జీతం ద్వారా మనకు అది పూర్తవుతుంది. సో ఇప్పుడు నేను నా మేనేజర్ మారుస్తున్నా. అంతకుముందు ఒక మానవుడికి మేనేజర్లా పనిచేసేవాడిని, వాళ్ళు నాకు జీతం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేనేజర్ దేవుడు. సో గాడ్ ఈజ్ మేనేజర్. సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ గాడ్. సో గాడ్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. సో దేవుడు నిజంగా నన్ను చూసుకుంటాడా లేదా ఒక పరీక్షలా పెడదాంలే, నేను దేవుడికి పరీక్ష పెడతానని దాంతో నేను క్విట్ చేశాను.
అంటే నిజంగా నేను నిస్వార్థంగా ధ్యాన ప్రచారం కోసం నా జాబ్ నేను రిజైన్ చేశాను. ఓకే. ఎందుకంటే లోపల నుంచి గైడెన్స్ వచ్చింది కాబట్టి. అదే. సో ఎన్ని కష్టాలు వచ్చినా మహా అయితే ఏమవుతుంది, తిండి లేకుండా చచ్చిపోతాం, అంతే. అంతే కదా. సో దేవుడు నిజంగా నన్ను కాపాడతాడా లేదా, దేవుడు నిజంగా నా మేనేజరా కాదా నేను తెలుసుకుంటానని చెప్పేసి ఒక పరీక్ష పెడదామనేసి నేను ఆ ఎక్స్పెరిమెంట్తో నేను అప్పుడే చెప్పాను, ఒక 1 year ట్రై చేస్తాను. ఈ 1 year కనుక నన్ను సృష్టి నేను అప్పుడు ఎగ్జిస్టెంట్ అనే మాట మాట్లాడతాను. ఎగ్జిస్టెంట్ అంటే ఈ సృష్టి, దేవుడు కానీ ఎగ్జిస్టెన్స్ కానీ అంతా ఒకటే. సో ఈ 1 year నేను నిస్వార్థంగా నేను సర్వీస్ చేస్తాను. ఈ 1 year కనుక నన్ను దేవుడు సరిగా చూసుకోకపోతే దేవుడు ఫెయిల్ అయ్యాడు, నేను మళ్ళీ జాబ్కి వస్తా అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేశాను. మన ఫెయిల్యూర్ లేదు, దేవుడు ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. మన ఫెయిల్యూర్ కూడా లేదు కదా ఇప్పుడు. మన ఫెయిల్యూర్ కూడా లేదు. అప్పుడు నాకు దాదాపు 2.5 years ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండేవి నాకు. కానీ నా అవసరాలకి చివరి మూమెంట్లో ఏదో ఒక సహాయం ఎక్కడో ఒక మూలంగా నాకు వచ్చేదనమాట. ఫ్రెండ్స్ ఇవ్వడము, నా పేరెంట్స్ సపోర్ట్ చేయడము, లేదంటే నేను గతంలో సపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్లో సపోర్ట్ చేయడము, అట్లా గడిచేది. సర్వైవల్కి గడిచేదనమాట. 2.5 years గడిచింది. తర్వాత బాలీలో పత్రి సారు నాకు ఒక ఆశ్రమం కావాలి బాలీలో, ఇండోనేషియాలో. నాకు ఒక సౌత్ ఈస్ట్ ఏషియాకి హెడ్ క్వార్టర్స్ కావాలి, సో నీ ద్వారా నాకు ఒక ఆశ్రమం రావాలి, మన హెడ్ క్వార్టర్స్ అక్కడ రావాలి అని అడిగారు అనమాట. సో ఓకే సార్ అనేసి అక్కడ నేను బాలీకి వెళ్ళి నేను ధ్యానం చెప్పడం స్టార్ట్ చేశాను. సో అక్కడ నా స్టూడెంట్ శాకాహారి, ఒక రిసార్ట్ ఓనర్ ఎస్ఎల్ఓరిని అనేసి మంచి ధనవంతరాలు. సో తను ధ్యానం నేర్చుకునేసి తనకు థర్డ్ ఐ విజన్స్ ద్వారా బాగా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగి మీకు గురుదక్షిణగా నేనేమి ఇవ్వాలి అని చెప్పి అడిగింది. ఈ రెసార్ట్ని వెజిటేరియన్ చేసి ఇక్కడ ఒక పిరమిడ్ కట్టు దీన్ని ఆశ్రమం చేశాను. తన సొంత రెసార్ట్ని ఆశ్రమం చేసింది. చాలా సంతోషం కదా. సో నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఆశ్రమం చేసి ఇది మీకు గిఫ్ట్గా పెడుతున్నాను, ఇక్కడ మీరు ధ్యాన ప్రచారం చేసుకోండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. సో అప్పుడు సార్కి నేను ఫోన్ చేసి, సార్ మిషన్ కంప్లీట్ అయింది, పిరమిడ్ వ్యాలీ లాంటి ఆశ్రమం మనకు ఇండోనేషియా బాలీలో రెడీ అయింది, ఇంకా మీరు రావచ్చు అన్నాను. ఈ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి సంతోషపడ్డారు. బాలీకి వచ్చారు. బాలీకి వచ్చినప్పుడు నా చేతిలో ఒక గిఫ్ట్ ఇచ్చారు సార్, ఒక రెడ్ కలర్ ప్యాకెట్. రూమ్లో ఉన్నారు సారు, రిసార్ట్లో రూమ్లో ఉన్నప్పుడు నేను ఆ ప్రోగ్రామ్ పనిలో బిజీగా ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తాం, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఒక 30 దేశాల నుంచి వచ్చారనమాట. నా స్టూడెంట్స్ అంతా బయటే కదా, ఇండియాలో నేను టీచింగ్ అప్పుడు చేయలేదు. సో మొత్తం సార్ బాగా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు నేను లోపల ఏం చేస్తున్నారు సార్ అని చెప్పి ఒక రూమ్లో వెళ్ళేటప్పుడు, రావయ్య నీకోసం వెయిట్ చేస్తున్నాను అని వెళ్తే చేతిలో ఒక ప్యాకెట్ పెట్టారు. సో ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉన్నాయి, ఇండోనేషియన్ కరెన్సీ. సో మన ఇండియన్ కరెన్సీకి 2500 దానికి ఈక్వలెంట్. నేను చూసి అది ఓపెన్ చేసి, ఇదేం సార్ మీ ప్యాకెట్లో ఎప్పుడు డబ్బులు ఉండవు, మీరు నాకు డబ్బులు ఇవ్వడం ఏంది, మీరేంది డబ్బులు ఇవ్వడం ఏంది అని చెప్పి అడిగి చూసాను అనమాట. సార్ నవ్వారు అప్పుడు. సో అప్పుడు నాకు వచ్చిన ఇంట్యూషన్ ఏమంటే, ఇంకా అబండెన్స్ నా చేతికి వస్తుంది, ఇది నాకు గిఫ్ట్ అని చెప్పేసి అనిపించింది అనమాట. అప్పుడు దాకా నాకు చాలా అప్పులు ఉన్నాయి, 25 లక్షల దాకా అప్పులు ఉన్నాయి నాకు. ఎందుకంటే ఉద్యోగం వదిలేసాము, ముందుకు పోతుంది బండి ముందుకు పోతుంది. సో క్రెడిట్ కార్డులో అక్కడ ఇక్కడ అప్పులు తీసాను, గడవాలి కదా, బతకాలంటే ఏదో ఒకటి గడవాలి. సో 25 lakhs దాకా అప్పులు ఉన్నాయి అనమాట. సో ఇంకొక సంవత్సరంలో ఈ అప్పులన్నీ తీరిపోతుందేమో, అందుకే సార్ నాకు గిఫ్ట్ ఇచ్చారేమో అని నాకు మైండ్లో ఇంట్యూషన్ వచ్చింది. నేను నవ్వాను. ఓకే సార్, నాకు అర్థమైంది, ఒక సంవత్సరంలో అయిపోతుందేమో అనుకున్నా అప్పులు. 20 రోజుల్లో అయిపోయినాయి, మొత్తం క్లియర్. 20 రోజుల్లో అయిపోయింది. సో మా ఇంట్లో వాళ్ళు, మా పేరెంట్స్ కూడా అప్పుడు దాకా నాకు అపోజిషన్గా, అగెయిన్స్ట్గా, నేను ధ్యానంలో ఉండడం వాళ్ళకి ఇష్టం లే, అంతే కదా. సో ఇంకా వాళ్ళు కూడా నేను వాళ్ళకి గతంలో ఇచ్చిన కొన్ని ఆస్తులు గిఫ్ట్ చేసింది. నేను అప్పుడు జాబ్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ఆస్తులు గిఫ్ట్ చేశాను, మా నాన్న పైన రాయడం. సో అవన్నీ సేల్ చేసి నీకు ఇచ్చేస్తాను రా, నువ్వు అప్పుల నుంచి బయటకు వచ్చే అని చెప్పి వాళ్ళు నాకు సహకరించడం, మా పేరెంట్స్. తర్వాత నేను ఎవరికైతే ధ్యాన ప్రచారం చేశానో, నా స్టూడెంట్స్ చాలా దేశాల్లో ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు చాలా గిఫ్ట్స్ పంపించారు, లక్షల కొద్ది డాలర్స్ పంపించారు. సో ఈ 20 రోజుల్లో 25 లక్షలు అయిపోయినాయి, మొత్తం క్లియర్ అయిపోయింది. సార్ నా చేతికి ఇచ్చిన 20 daysలో అయిపోయింది. ఇది ఎప్పుడంటే 2017. సో 2017లో, సో 2017 డిసెంబర్ నుంచి నాకు ఇంకా అబండెన్స్. నాకు వద్దన్నా డబ్బులు నాకు వస్తున్నాయి, నేను వద్దని చెప్పలేదు ఎప్పుడు, కానీ కావాల్సినంత కన్నా ఎక్కువ డబ్బులు నా చేతికి వస్తుంది. అంటే నేను వెళ్ళిన చోటల్లా నాకు దక్షిణ ఇస్తుంటారు. ఓకే, మొత్తం మీద 25 lakhs అప్పులు కూడా
సార్ ఇచ్చినటువంటి గిఫ్ట్ బ్యాగ్ కానీ ఎనర్జీ పరంగా సార్ గిఫ్ట్ రావడంతో, ఓకే సార్ చేత గిఫ్ట్ రావడంతో నాకు అనిపించింది ఇంకా నాకు ఈ మనీ లెసన్ అనేది అయిపోయింది, ఇంకా నేను అబండెన్స్లో ఉంటాను అని ఇంట్యూషన్ అయింది. సో అది ఒక సంవత్సరంలో అవుతుందేమో అనుకున్నాను, 20 డేస్లో అయిపోయింది. దాని తర్వాత ఇంకా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ జీవితాల్లో ఒక మంచి మార్పు రావడము, ఓకే వాళ్ళు మీ ద్వారా మా జీవితాలు మారాయి. సో మాలాగా మీరు ప్రపంచంలో ఇంకా చాలామందికి మీరు వెళ్ళాలి, మీరు ప్రయాణం చేయాలి, మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి సో నా ట్రావెల్స్, నా ఫ్లైట్ టికెట్స్, నా అకామిడేషన్స్ అన్నీ చూసుకునేవాళ్ళు. ఆ 30 దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అంతా బాగోగులు కోరుకునే వాళ్ళే నా వెల్ విషర్స్ అయిపోయారు. అంతకంటే ఏం కావాలి. సో అట్లా నా చేతిలో డబ్బులు అవసరం లే, నాకు ఏది కావాలో అది వచ్చేస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. చిన్న సందేహం నాన్న, ఇందా మీరు ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తుంటే కంపెనీ నాకు కావాల్సిన శాలరీ ఇచ్చేస్తుంది, అందువల్ల నా బాగోగులు మొత్తం కూడా కంపెనీ చూసుకుంటుంది. ఇప్పుడు మనం లోకో సమస్త సుఖినో భవంతు అనే పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా మనం తిరిగి ధ్యాన ప్రచారం చేస్తున్నాం. జరిగినప్పుడు దేవుడే నా బాగోగులు చూసుకుంటాడు. ఎందుకంటే కంపెనీలో పనిచేస్తే కంపెనీ మీ బాగోగులు చూస్తున్నట్టుగానే లోక కళ్యాణం కోసం ఎన్ని దేశాలు తిరిగి చేసినప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి వాడే చూసుకుంటాడని చెప్పి అన్నాం కదా. కొన్ని సందర్భాల్లో మనకి నేచర్ ఈజ్ గాడ్ అనే పదం అక్కడికి వినపడుతుంటుంది కదా. పోయిట్స్ కొంతమంది నేచర్ ఈజ్ గాడ్ అంటుంటారు. అటువంటిప్పుడు గాడ్ అనే దానికి డెఫినేషన్ మనం ఎలా ఇవ్వచ్చు? సార్ నాకు చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలన్న కోరికతే ఉందని చెప్పాను కదా నేను. అప్పుడు సార్ది నేను ఫస్ట్ చూసిన అప్పో దీపో భవ ఆ వీడియో సీడీ చూశాను. ఆ వీడియో సీడీలో నువ్వే దేవుడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు అని ఒక మాట అనేవారు. యు ఆర్ గాడ్, ఎవ్రీబడి అరౌండ్ యూ ఇస్ గాడ్ అనేసి. సో యు ఆర్ గాడ్ అన్న పదం నాకు లోపల నుంచి స్ట్రాంగ్గా ఎస్ దట్ ఈస్ రైట్ అని నా కాన్షియస్నెస్ చెప్పింది. ఎవ్రీబడి ఈజ్ గాడ్. సో ఈ దేవుడు అనే డెఫినేషన్ నాకు అక్కడ మొట్టమొదటిసారిగా అర్థమైంది. దేవుడు అనే డెఫినేషన్ ఏంటి అంటే ప్రతి ఆత్మ దేవుడే, ప్రతి ఆత్మ దేవుడే. సో పూర్ణాత్మ ఇది ఆత్మ, పరమాత్మ ఆత్మ, ఆత్మ పరమాత్మ. సో వీఆర్ గాడ్, ఐఎమ్ గాడ్, యు ఆర్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. సో ఈ సృష్టే దేవుడు, నేచర్ ఈజ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్. సో నా అండర్స్టాండింగ్ గాడ్ అంటే ఏమంటే ఎవ్రీథింగ్, మనం ఏది చూస్తున్నామో ఏది చూడట్లేదో ఈ సృష్టి అంతా దైవత్వమే. అంటే బహుశా అంతా తానే అనే స్థితి అనే పదం వస్తుంటుంది. అంటే చైతన్యం అనేది ఎక్కడ లేదు. అంతా తానే అనే స్థితి ఎప్పుడు వస్తుందంటే మన సేవలో ఉన్నప్పుడు వస్తుంది. మనం సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు అన్కండిషనల్గా సెల్ఫ్లెస్గా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సర్వీస్ చేస్తున్నప్పుడు ఎదుటివాటి ముఖంలో ఒక చిరునవ్వు వస్తుంది కదా, ఆ నవ్వు నాదే. అంతే కదా, తనలో ఉన్న సంతోషం నా సంతోషమే, నేను తను ఒక్కడే అన్న విషయం ఆ సేవలో వస్తుంది మనకి. అవును, మరి ఇందాక మీరు ఇంకో పదం వాడారు కదా, ఇప్పుడు చెట్టు బాధపడినా అది నా బాధగా ఉంది, ఒక జంతువు ఏదైనా విరవెల్లాడుతున్నట్టే ఆ బాధ నేనే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే దానిలో ఉన్న నాలో ఉన్న అదే చైతన్యప్పుడు దాని బాధ నా బాధ అవుతుందని కూడా మీరు అనగలిగారు కదా. అంతే దరిదాపు మీలో ఏ చైతన్యం అయితే ఉందో ఓ చెట్టులోనూ పుట్టలోనూ జంతువులు కూడా అదే చైతన్యం ఉంది కదా. కాబట్టి సృష్టి యావత్తు చైతన్యంతో నింపబడి ఉంది కదా. కాబట్టి అంతా తానైన స్థితి అంటే చైతన్యం ఎక్కడ లేదు, ఉన్నదంతా దైవ పదార్థమే. అంటే సైంటిఫిక్గా మనం అర్థం చేసుకోగలిగితే ఉన్నదంతా చైతన్య పదార్థమే కదా. అవును. కాబట్టి సృష్టి అంటేనే ఈ విధంగా సృష్టింపబడిందని మనకు అర్థం అవుతుంది పరిస్థితి. అది అర్థం కావాలంటే ధ్యానము, మౌనము కంపల్సరీ. మళ్ళీ మీకు మళ్ళీ 2 సంవత్సరాలు కూర్చోవాలి మేము కూడా అయితే అవసరం లేదు. 2 సంవత్సరాలు నేను కూర్చున్నానంటే అది నా గత జన్మలో ఒక జన్మ పరంపర, ఆ యోగ పరంపరలో నేను గత జన్మలోనే ధ్యానం టీచ్ చేసిన గురువు అనే విషయం మళ్ళీ తెలుసుకున్నాను నేను. సో నేను టీచింగ్లో ఉండాలి కాబట్టి, నేను ఎక్స్పెరిమెంట్స్ చేయాలి కాబట్టి నాకు ఉన్నాను. కానీ ఆ విషయం చైతన్యం అన్ని చోట్ల ఉందన్న విషయం తెలుసుకోవాలంటే నార్మల్గా వారానికి ఒక రోజు ధ్యానం, వారానికి ఒక రోజు మౌనం పాటిస్తూ ప్రతిరోజు ధ్యానం చేస్తుంటే అర్థమవుతుంది. తెలుసుకోవాలని జిజ్ఞాస కావాలి, అంతే, జిజ్ఞాస కావాలి. ఆ ఎతుకులాట ఉండాలి. వెతుకులాట ఉంటే మనకు తెలుస్తుంది. ఆ ఎతుకులాట లేకపోతే అన్నీ ఉంది కానీ మన దృష్టి అక్కడ పోదు. నేను తెలుసుకోవాలన్న తపన ఉన్నప్పుడు కానీ మనకు తెలియదు కదా. అంతే కదా, అంతే కదా. సో నేను తెలుసుకోవాలి, రియలైజేషన్ అంటారు. నేను తెలుసుకోవాలన్న తపన, ఆ తపన ఉన్న ప్రతి మనిషికి తెలుస్తుంది. ఇప్పుడు ఆహార విషయంలో చిన్నప్పటి నుంచి మీకు నాన్ వెజ్ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఎప్పుడైతే మీ అవగాహన స్థాయిలు పెరుగుతూ వచ్చినాయో, ప్రతి జంతువులోనూ అదే చైతన్యం ఉన్నప్పుడు దాని బాధ నా బాధ అనే విషయాలన్నీ మీకు ఎప్పుడైతే అర్థమవుతాయో వాలంటరీగా మీకోసం మీరే మాంసాహారం అనేది మానే శాఖాహారిగా మారిపోయారు.
ఇప్పుడు మరి ప్రపంచ దేశాలు ఎన్ని దేశాలు మీరు తిరుగుతున్నారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి ఆల్మోస్ట్ మరి అన్ని చోట్ల కూడా మాంసాహారమే ఆహారంగా తీసుకునే దేశాల్లో మానవ జాతులు కూడా ఎక్కువ పర్సెంటేజ్ అంతా దాని మీద బేస్ అయి ఉన్నారు. అవును. ఇప్పుడు మరి మీరు చెప్పేటటువంటి ధ్యానంతో పాటు ఈ శాకాహార విలువలు కూడా చెప్తారా, ఎట్లా అది? నేను ప్రపంచం అంతా ధ్యానం చెప్పాలన్న కోరిక ఈ శాకాహారం కోసమే నాకు పుట్టింది. అవునా? సో నేను ధ్యానం చెప్తే గానీ వాళ్ళు ధ్యానం చేస్తే గానీ శాకాహారులుగా మారారన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే నేను శాకాహారిగా మారింది ధ్యానం ద్వారానే. సో 25 సంవత్సరాలు నేను ఎన్ని జంతువులు చంపింటాను, ఎంత బాధ పెట్టింటాను. సో దానికి నేను ఏదో ఒకటి చేయాలి, పరిహారం చేయాలి. సో దానికి నేను ధ్యానం టీచ్ చేయాలి అని చెప్పి అదే నా మోటివేషన్. సో నేను ఫస్ట్ టైం వెళ్తాను, ధ్యానం చెప్తాను, శాకాహారం గురించి చెప్తాను, కర్మ సిద్ధాంతం గురించి చెప్తాను, ఎక్స్పెరిమెంట్ చేయమంటాను. బయట దేశాల్లో మనం ఎప్పుడు కూడా ప్రతి మనిషికి వెళ్ళి నువ్వు శాకాహారి అవ్వు అంటే వాడు అవ్వడు. ఎందుకంటే నాలో మార్పు ఎవడో చెప్పి రాలే కదా. బయట ఎవరినో చెప్తే నేను అస్సలు వినేవాని కాదు. నేను లోపల నుంచి నాకు ఆ గైడెన్స్ అనేది వచ్చింది కాబట్టి నేను మారాను. సో ప్రతి మనిషికి కూడా మార్పు అనేది తన లోపల నుంచి వస్తుంది, కానీ బయట నుంచి మార్పు రాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. సో నేను శాకాహారి కండి అని చెప్పేసి 10 గంటలు 10-20 గంటలు చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళ లోపల నుంచి రావాలి అది. సో వాళ్ళ లోపల నుంచి అది రావాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. సో నేను ఫస్ట్ ధ్యానమే చెప్పేవాడిని. ఫస్ట్ 1 అవర్ ధ్యానం చెప్పి ధ్యానాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి, అంటే వాళ్ళ చేతనే ధ్యానం చేయించి, తర్వాత మీరు ఒక 40 డేస్ మాంసం తీసుకోకుండా ధ్యానం చేయండి. తర్వాత 40 డేస్ మాంసం తిని ధ్యానం చేయండి. మీకు అర్థమైపోతుంది ఏంటో అని నేను చెప్పాను అనమాట. సో నేను ఆ ప్రెషర్ అనేది ఉండదు నాకు. మీరు వెజిటేరియన్ అవ్వాలన్న ప్రెషర్ ఉండదు, ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్పెరిమెంట్గా నేను చేయమంటాను నేను. సో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళంతకు వాళ్ళే మారిపోతారు, ఆడికి వచ్చేస్తుంది. సో అట్లా నా ప్రతి స్టూడెంట్ ఇప్పుడు వెజిటేరియనే. 30 దేశాల పైన ప్రతి స్టూడెంట్ వెజిటేరియనే. అది నేను చెప్పి వాళ్ళు మారలేదు, వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకొని మారారు. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళే కనుక్కున్నారు. ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్తోనే పర్మనెంట్ చేంజ్ వస్తుంది. కొన్నిసార్లు నాకు ఏమనిపిస్తుందంటే, మనము వెజిటేరియన్ గురించి ఎక్స్ప్లిసిట్గా ఆ సైంటిఫిక్గా వెజిటేరియన్ వల్ల మనకి మంచి లాభాలు ఉన్నాయి, వెజిటేరియన్ వల్ల మనకు ఎన్వైరన్మెంట్ బాగుంటుంది, మన కర్మ సిద్ధాంతం, మనం మా శాకాహారిగా ఉంటే మనం చెడు కర్మలు చేయకుండా ఉంటాము, మన ఎదుగుదలకి మన మంచి కోసము మన వెజిటేరియన్ అని చెప్పడం కరెక్ట్. అంతేగాని మీరు వెజిటేరియన్ అవ్వండి అని చెప్పేసి కొంతమంది ఉపన్యాసాలు ఇస్తూ ఫోర్స్ చేయడము, ఇట్లాంటి వల్ల రివర్స్ ఎఫెక్ట్ వస్తుంది, రియాక్షన్ ఉంటుంది. వాడు తనకు తానే వెజిటేరియన్గా అవ్వాల్సిన వాడు అవ్వకుండా పోస్ట్పోన్ చేస్తుంటాడు. వాడు చెప్పి నేను ఎందుకు మారాలని, అందుకోసం అని చెప్పి నా మొదటి రోజు నుంచి నాది ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ ఫామ్లోనే. ఎందుకంటే అప్పో దీపోబో కదా, నువ్వు వెజిటేరియన్గా మారితే నీకు మంచిది, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకో, నాకు వచ్చేదిలే పోయేదేంలే అని చెప్తుంటాను. సో అప్పో దీపోభవ ఫార్ములా, ఎక్స్పెరిమెంట్ ఫార్ములా, ఇది ఒక్కటే నాది. ఇప్పుడు అప్పో దీపోభవ అనేది వాడి భాషలో బుద్ధుడు చెప్పినటువంటి భాష కదా, ఎవరి పని వాడి వెలిగించుకోవాలి. సపోజ్ ఇప్పుడు భగవద్గీతకు వచ్చరికి ఉద్ధరేతాత్మనాత్మానం అని చెప్పి అన్నాడు. ఇటు కృష్ణుడు చెప్పినా ఉద్ధరేతాత్మనామ, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలన్నాడు. అటు బుద్ధుడు చెప్పినా అప్పో దీపం అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలన్నాడు. ఓసివని పదాల్లో ఉన్న మార్పే తప్ప, పదాలు పైకి వెళ్ళి ఆ భావంలోకి వెళ్ళగలిగితే, బట్ ఆ గాడ్ అనే దానిలో ఇద్దరు భావన కూడా ఒకటే అయింది కదా అక్కడ. అవును. ఇప్పుడు సేతు మాస్టర్ వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అని, అది కూడా ఒకటే, అప్పో దీపోభవనే. ఇప్పుడు మనం పదాలు పట్టుకుంటే ఈ మతాల్లో ఈ మతం ఆ మతం అని అనుకుంటున్నాం తప్ప, పదాలు దాటగలిగితే బట్ ఆ భావానికి వెళ్తే వన్నెస్ అనేది మనకు అర్థం అవుతుంది కదా పరిస్థితి. కొంతమందికి యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, ఆ పదంలో భావన అట్రాక్ట్ అవుతుంది. కొంతమందికి భగవద్గీత ద్వారా అట్రాక్ట్ అవుతుంది, కొంతమందికి బుద్ధుడి ద్వారా అట్రాక్ట్ అవుతుంది, కొంతమందికి జీసస్ క్రైస్ట్ ద్వారా అట్రాక్ట్ అవుతుంది. సో ఈ డెలివరీ వేరే, డెలివరీ వేరే, యూజ్ చేసే పదాలు వేరే, భావన ఒక్కటే. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఉంటామో, ఎప్పుడైతే మౌన స్థితిలో ఉంటామో, అక్కడ మనం పదాలను పట్టించుకోము, భావనను పట్టించుకుంటాం. కాబట్టి ఇప్పుడు చిన్ననాటి నుంచి ఆ పదాలు కనుక వదిలి ఇంకా ఎక్కగలిగితే, భావానికి వెళ్ళగలిగితే, బట్ అంతమంది మహానుభావులు ఉన్న అంతరార్థం ఇదే కదా అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇంకా మనకి మోటివేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. అందరూ ఎన్లైటెన్ మాస్టర్స్ చెప్పింది ఇదే కదా, అంతే కదా, ఇదే కదా పరమ సత్యం అని మనం దాన్ని గట్టిగా పట్టేసుకుంటాం. అటువంటిప్పుడు కృష్ణుడు అంటే హిందూ మతమనో, బుద్ధుడు అంటే బౌద్ధ మతమనో, జీసస్ అంటే ధ్యానంలో వచ్చిన తర్వాత మనకి మతానికి చోటే లేదు, ఇవన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఒక విధంగా మతం నుంచి బయటికి రావాలంటే బట్ అవన్నీ అర్థం కావాలి. మనం బయటికి రావాల్సిన అవసరం లేదు, మతంలోనే ఉండి ఆ మతం ఏం చెప్పిందో కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలంటే ధ్యానం కావాలి. ఇప్పుడు ఒక రియల్ క్రిస్టియన్ అంటే జీసస్ క్రైస్ట్ ఫాలోవర్ కదా, అంతే కదా. జీసస్ క్రైస్ట్ చెప్పింది అర్థమైందంటే
హీఈస్ అన్ ఎన్లైటెన్ మాస్టర్. అంతే కదా, అటువంటిప్పుడు ఇంకా బందీ ఎక్కడ ఉంటాడు? అంత ఇంకా ఐడెంటిటీ ఉండదు. సో నేను క్రిస్టియను, నేను బుద్ధిస్టు, నేను హిందూ అనే ఐడెంటిటీ ఉండదు. కరెక్ట్, అవన్నీ వెళ్ళిపోతాయి. నేను ఆత్మ అంతే. సో మతంలో ఉన్న వాళ్ళు మతం నుంచి బయటికి రావాల్సిన పని లేదు. ఆ మతాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే చాలు, ఆ మతం నుంచి ఒక మెట్టు ఎదుగుతారు, బయటికి రాకుండా ఎదిగిపోతారు. బాగుంది. ఇప్పుడు మనకి ఇందాక చెప్పే పాయింట్లో కర్మచక్రం అనే పదం వాడబడింది కదా. ఈ సహజంగా మనకు భగవద్గీత కానీ ఏమైనా ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం అని, అంటే కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞానయోగం అని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ కర్మయోగం అనేటటువంటి కానీ కర్మ సిద్ధాంతం అనేటటువంటి దాన్ని చాలామంది వాళ్ళ దానిలో ఒక రామకృష్ణ మిషన్కి వెళ్ళినా కర్మ సిద్ధాంతం ఉంది, ఇంకోటి చెప్పినా కర్మ సిద్ధాంతం ఉంది, భగవద్గీత కర్మయోగం అని అంటాడు. అసలు ఈ కర్మయోగం కర్మ సిద్ధాంతం మీద బ్రీఫ్గా. సో వెరీ సింపుల్, ఇది ఒక లా. అది మనం నమ్మినా నమ్మకపోయినా అది ఉంది. కర్మ సిద్ధాంతం అనేది ఉంది, అందుకే దాని లా అన్నారు. అదొక సిద్ధాంతం, ఇక్కడ నమ్మకానికి తావలేదు. వాట్ యు డూ కమ్స్ బ్యాక్ టు యూ. మనం ఏ విత్తనం నాటుతామో ఆ చెట్టే వస్తుంది, అంతే. యాజ్ యూ సో యూ రీప్. ఏదైతే మనం చేస్తామో ఆ ఫలాన్ని మనం అనుభవించాలి. సో ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేది ఒక స్టేజ్లో ఉంది, కానీ ఇంకో స్టేజ్లో మనము కర్మ సిద్ధాంతంలో మనం ఉండం. సో ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సేతు మాస్టర్స్ నో కర్మ అంటారు, కొంతమంది ఆర్గనైజేషన్స్ వెస్ట్రన్ వరల్డ్లో దెర్ ఇస్ నో కర్మ అంటారు. సో ఇక్కడ క్లారిటీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మనము ఎన్లైట్మెంట్ అయ్యేదాకా, ఎన్లైటెండ్ స్టేట్ పోయేదాకా కర్మ సిద్ధాంతం మనకు వర్తిస్తుంది, 100% మనకు వర్తిస్తుంది. ఒక ఎన్లైటెండ్ కాన్షియస్నెస్గా మనం తయారైనప్పుడు, అంటే మన కాన్షియస్నెస్ ఇస్ బికమ్ ఎన్లైటెండ్, అంటే మన భావనలు సృష్టి భావనలు ఏకమైపోతాయి. సో వీ బికమ్ అలైన్డ్ టు ద డివైన్ కాన్షియస్నెస్. అక్కడ మనం అనుకున్నా కానీ మనం చెడు చేయలేం, ఎందుకంటే మనం సృష్టితో ఏకత్వంలో ఉంటాం. సృష్టితో మనం ఏకత్వంతో ఉన్నప్పుడు మనకు చెడు ఆలోచనలు, చెడు భావనలు, చెడు చేష్టలు ఉండవు, అలైన్మెంట్లో ఉంటుంది. సో వీ గో బియాండ్ కర్మ. సో అక్కడ ఈ భావబంధం అనేది ఒకటి ఉంటుంది. నేను మంచి చేస్తున్నాను, నా వల్ల పక్కవాడికి మంచి జరుగుతుంది అన్న భావన కూడా బంధమే. నేను పక్కవాడికి చెడు చేయగలుగుతాను, నేను పక్కవాడికి మంచి చేయగలుగుతాను అన్న భావన కూడా బంధమే. ఆ బంధం వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే దాన్ని బంగారు సంకళ్ళు అంటారు. చెడు కర్మలు ఇనుప సంకళ్ళు అయితే మంచి కర్మలు బంగారు సంకళ్ళు. సో ఇందులో నుంచి బయటికి రావడం, ఈ కర్మబంధం నుంచి, ఈ భావబంధం నుంచి బయటికి రావడం అంటే సాక్షిభూతంగా ఉండాలి. అందుకు కృష్ణుడు చెప్పాడనమాట, నువ్వు కర్మలు చెయ్యి కానీ కర్మఫలాన్ని ఆశించకు, సాక్షిభూతిగా ఉండు. సో ఎప్పుడైతే మనం అయితే విట్నెస్ కాన్షియస్నెస్లో ఉంటామో, అంటే సాక్షిభావంలో ఉంటామో, సాక్షిభావంలో ఉండి ఏ కర్మలు చేసినా కూడా మనకు ఆ కర్మ బంధంలో ఉండము, ఆ భావ బంధంలో ఉండము. అంటే నేను మంచి చేస్తున్నానన్న భావన కూడా బంగారు సంఖ్యలే. సో ఆ భావన నుంచి బయటకు వచ్చేస్తాము, ఆ కర్మ బంధంలో ఉండం. అది ఎన్లైటెండ్ స్టేట్ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు మాత్రమే అది ఉంటుంది. ఎన్లైటెండ్ స్టేట్ కాన్షియస్నెస్ అంటే ఏంటి అంటే సాక్షిభావంగా ఉండడం. నా నాటి బతుకు నాటకము, అది నాటకం అని తెలుసుకొని ఆ నాటకాన్ని సాక్షిభావంగా మనం నటించడమే ఎన్లైట్మెంట్. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అదే నేను బహుశా మరి భగవద్గీత అనిపిస్తుంది కదా, కర్మణ్యవాధికారస్య మా ఫలేషు కాదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సందో స్వకర్మణి అని చెప్తాడు. అంటే ఫలితం మీద దృష్టి పెట్టి ఎప్పుడైతే పని చేస్తుంటామో, దృష్టి ఫలితం మీద ఉంది కాబట్టి అది బంధంగా తయారైందని చెప్తుంటాడు. ఫలితం అనేది లేకుండా చేయటం నా ధర్మం కాబట్టి నేను చేసుకుని వెళ్ళిపోతున్నా. బట్ మన ఆనందం అంతా దానిలోనే ఉంది. ధ్యానం చెప్పినా, ప్రచారం చేసినా, ఇన్ని దేశాలు మీరు తిరిగినా దానిలో ఒక విధమైనటువంటి తృప్తి, ఆనందం కలుగుతుంది కాబట్టి మీరు తిరుగుతున్నారు తప్ప అంతే అది బంధంగా పండించే పరిస్థితి. నేనైతే చేస్తున్నాను, నేను ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, నేనేదో చేయాలన్న భావన అయితే లేదు. నేను చెప్పాను కదా ఇందాక, నేను ధ్యానం చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు, నాకు తృప్తి లేదు. సో నా తృప్తికి, నా ఆనందానికి నేను చేస్తున్నాను అంతే. ఇందులో పక్కవాడిలో మార్పు వచ్చిందా, మార్పు రాలేదా, తను ధ్యానం చేస్తున్నాడా, తను శాకాహారిగా మారాడా లేదా, ఇవన్నీ నాకు పట్టింపు లేదు. చెప్పడం నా ధర్మం, అది కూడా నా సంతోషాన్ని నేను చెప్తున్నాను. నేను చెప్తూ ఉంటే నేను ఎక్కువ నేర్చుకుంటున్నా. నేర్చుకునేది కూడా నేను ఒక పర్ఫెక్షన్ ఉంది నా టీచింగ్లో. నేను ఏదైతే నేను టీచ్ చేస్తానో అదే నేను ఆచరించాల్సి వస్తుంది. అంతే కదా. సో నా సంతోషానికి, నా ఎదుగుదలకే నేను టీచింగ్ చేస్తున్నా. సో ఎక్స్పెక్టేషన్స్ లేదు ఇక్కడ.
సో అక్కడ మళ్ళీ అపో దీపోభవ కాన్సెప్ట్, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. నేను చెప్పినంత మాత్రాన వాడు శాకాహారిగా మారిపోవాలి, నేను చెప్పినంత మాత్రాన తన ధ్యానిగా మారిపోవాలి, అట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు బంధం, అక్కడ బంధం ఉంటుంది, అక్కడ కర్మలో ఇరుక్కుంటాం. కాబట్టి ఏ పని చేసినా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఏ పొగట్ట, ఏ మెహర్బానీలు ఏది మనకు అక్కర్లా. ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, నేను ఎవరికి మంచి చెయ్యలేను, నేను ఎవరికి చెడు కూడా చేయలేను. ఎవరికి వాళ్ళే మంచి చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే చెడు చేసుకోవాలి, నేను పాత్రధారి మాత్రమే అన్న ఒక భావన ఉంటే అక్కడ కర్మబంధం ఉండదు, అక్కడ కర్మ నుంచి బయటకు వచ్చేస్తాం. అయితే ఇప్పుడు ఇందాక మీరు పదం అన్నారు కదా, ఇప్పుడు సోకాల్ చేతనాలిటీ వచ్చిన తర్వాత అసలు కర్మే లేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందుకు అనే పదం వచ్చిందని అన్నారు కదా. బహుశా తెలుగులో కూడా మనం వింటుంటాం కొన్ని పదాలు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానికి గోహత్య మహాపథకం అంటుందని చెప్పి అంటుంటారు. అంటే నేను నాది అనే భావంతో పనిచేసినంత వరకు కర్మ బంధంగా పరిణమిస్తుంది మనకి. కాబట్టి నాదేమీ లేదు, నేననేది లేదు అని చెప్పనే ఎన్లైటన్మెంట్ క్వాలిటీకి వచ్చేసినప్పుడు వాడి ఆలోచన ఏది ఉన్నప్పటికీ లోక కళ్యాణం కోసమే, వాడి తృప్తి, వాడి ఆనందం కోసం లోక కళ్యాణమే కదా వెరసి జరిగేది. అటువంటిప్పుడు ఇంకా మనకి ఏ బంధం లేదు కదా. అందుకని బ్రహ్మజ్ఞాని అంటే ఒకసారి ఎన్లైటన్మెంట్ క్వాలిటీకి వచ్చిన తర్వాత ఇంకా ఏ బంధం లేదు కదా. అసలు గోహత్య మతపథకం లేదని అంటే వాడు ఏ పని చేసినా శ్రేయస్సు కోసమే, విశ్వశ్రేయస్సు కోసమే. అందుకని బహుశా ఎప్పటి వరకు బంధం ఉంది నీకు, ఎప్పటి నుంచి నువ్వు బంధ రాహిత్యంలో ఉంటావు అన్నది, పొగట్టులో ఇంకోటి ప్రతిఫలాన్ని ఆశించి చేస్తే బంధంగా పరిణమిస్తుంది. చేయటం నా ధర్మం, నా ఆనందం కోసం నేను చేస్తున్నాను అనేటటువంటి దానికి వెళ్ళినప్పుడు ఏ కర్మ లేదు, ఏ బంధం లేదు అక్కడికి అని అర్థం చేసుకోవచ్చా? అక్షరాల సత్యం, 100కి 100 పాళ్ళు. సో కర్మ సిద్ధాంతం గురించి మీరు ప్రశ్న అడిగారు కాబట్టి దీనికి సింపుల్ ఆన్సర్ ఇప్పుడు చెప్పుకొచ్చింది ఏమంటే, కర్మ అనేది ఉంది. ఓకే, ఎప్పుడు దాకా ఉంది అంటే ఎన్లైట్మెంట్ కాన్షియస్నెస్ వచ్చేదాకా, అంటే సాక్షిభావ స్థితిలో ఉండేదాకా కర్మ అనేది ఉంది. ఆ స్థితి వచ్చిన తర్వాత కర్మ లేదు. కాబట్టి ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి అనేది మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఆ ఎన్లైట్మెంట్ అంటే విట్నెస్ కాన్షియస్నెస్. మన స్థాయికి దిగిపోవాలి. నేను నాది అనేది లేదన్నప్పుడు యు ఆర్ ఎన్లైటెండ్, అక్కడ విట్నెస్ వస్తుంది. నేను నాది అనేది లేనప్పుడే ఆ సాక్షిభావం అనేది ఉంటుంది. బహుశా ఇక్కడ పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు పత్రిజీ ఒకప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిటంటే, ఈ భూప్రపంచం మొత్తం మీద నేను నాది రెండు తీయగలిగితే ప్రపంచం అంతా ఉన్నదంతా నీకోసం కాబట్టి ఇంకెవరికయ్యా అని అడిగారు ఆయన. ఏమిటా ఇట్లా అంటున్నారని చెప్పి అనిపించేది బిగినింగ్లో. తర్వాత నిజానికి నేనుంటే నాది అనేది వస్తుంది, ఇంకా నేనే లేనప్పుడు అసలు నాది అనేది లేదు. ఇవి రెండు తీయగలిగితే ప్రపంచం అంతా నీదే అని అంటే ఇవాళ జేబులో రూపాయి ఉండదు, ప్రపంచం అంతా తిరిగి ధ్యానం చెప్పగలుగుతున్నారు. ఎలా చెప్పగలుగుతానంటే ఇవి రెండు పోయినాయి. అహం బ్రహ్మాస్మి స్టేజ్కి వచ్చి అహం బ్రహ్మ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా నేచర్ వీల్ సపోర్ట్ ఇందా మనం అనుకున్నాం కదా, మీరే అన్నారు కదా మీ జీవితంలో కూడా ఉద్యోగం చేసిన వాళ్ళు ఒక పరిమితమైన పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే అది ఆ స్టెప్ దాటి మీరు బయటకు వెళ్ళిపోయారు, దేవుడే చూసుకుంటాడంటే అందరికీ లోకో సమస్త సుఖినో భవంతి, లోకమంతా హాయిగా ఉండాలంటే నేను హాయిగా ఉన్నాను అనుకున్నాం. అప్పుడు దేవుడే చూసుకుంటాడంటే ఉన్నదంతా దానికే కదా. అప్పుడు అట్లాగే పత్రిజీ కూడా నేను నాది తీయగలిగితే ఉన్నదంతా నీదే అన్నది కేవలం ఎగ్జాంపుల్గా పత్రిజీ కనపడతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏనాడు ఆయన జేబులో రూపాయి ఉండదు. ఎవరన్నా ఎదుగుండి సార్ మీ అసోసియేషన్ కొంతమంది ఎవరైనా ₹1,00,000 ఇస్తే పక్కన పర్సనల్ సెక్రటరీ ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు తప్ప ఈయన జేబులో రూపాయి పెట్టుకుంటే మనం ఇప్పుడు చూడలేదు. ఆశ్చర్యం వేస్తుంది అప్పుడప్పుడు మనకి. జేబులో రూపాయి ఉండదు కదా, ఎట్లా తిరుగుతారు ఈయన ప్రపంచం అంతా అంటే. ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను నాది రెండు లేవు ఆయనకి కదా. చెప్పటంలోనే ఆనందం ఉంది, చెప్పటంలోనే తృప్తి ఉంది కదా. దీన్ని ఇంకోలాగా ఎట్లా మనం చూడొచ్చు అంటే, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 ఉందనుకోండి, 1,00,000 వరకే మీకు పరిమితం. ఇప్పుడు ఆ బ్యాంక్, మనం బ్యాంకులో డబ్బులు ఎందుకు వేస్తాం జనరల్గా, మనకు అవసరానికి మనకు తీసుకోవచ్చు. మన దగ్గర ఎక్సెస్ ఉన్నప్పుడు ఎక్కువ అయినప్పుడు కొద్దిగా వేస్తాం, ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని. సో డిపాజిట్ విత్డ్రావల్, డిపాజిట్ చేసేటప్పుడు ఎందుకంటే అవసరానికి విత్డ్రావల్ చేసుకోవచ్చు అని. అదే కదా బ్యాంక్ కాన్సెప్ట్, మన సేవింగ్స్ అదే. సో ఇప్పుడు ఆ బ్యాంక్ అనే వ్యవస్థని, ఆ ఇన్స్టిట్యూషన్ని సృష్టిగా రీప్లేస్ చేయండి. నాకు ఎక్సెస్ ఉన్నది నేను సృష్టిలో ఇస్తా, నాకు కావాల్సినప్పుడు సృష్టిస్తుంది. మనకి ఏది ఎక్సెస్ ఉందో అది నేను సృష్టికి ఇస్తా అన్కండిషనల్గా. అంటే నా దగ్గర సమయం ఉంది, నేను నా సమయాన్ని ఇస్తాను. నా దగ్గర జ్ఞానం ఉంది, నా జ్ఞానాన్ని ఇస్తాను. నా దగ్గర డబ్బులు ఉంది, నా డబ్బుల్ని సృష్టికి ఇస్తాను, లోక కళ్యాణం కోసం ఇస్తాను. నాకు కావాల్సింది లోక కళ్యాణం అదే చూసుకుంటుంది, సృష్టి చూసుకుంటుంది. డిపాజిట్ విత్డ్రాల్, మనం డిపాజిట్ చేస్తే కానీ విత్డ్రాల్ చేయలేము. సో బ్యాంక్ని, ఆ ఇన్స్టిట్యూషన్ కాస్త సృష్టి ఆర్ గాడ్ అట్లా మీరు రీప్లేస్ చేస్తే గేమ్ ఓవర్, ఎవ్రీబడి ఈజ్ ఎన్లైటెండ్. దీన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేచర్ గాడ్ అనే పదం వాడినప్పుడు కూడా ఇప్పుడు రైతు ఏం చేస్తున్నాడు, బస్తా గింజలు పొలంలో చల్లుతాడు. వాడికి 6 నెలలు తిరిగేసరికి ఏమిటి, 25 బస్తాలు వస్తుంది. వేసింది బస్తానే కదా. 25 బస్తాలు ఎట్లా అంటే అది నేచర్ లా అలా ఉందేమో అనిపిస్తుంది. అంటే నువ్వు ఏదైతే ఇస్తావో
10 పెరిగి నీకు అందబడుతుంది అది. నేను అది ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేశాను, డబ్బుల విషయంలోనే ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆ, ఏదైతే నాకు ఎక్సెస్గా ఉందో ఆ, అది నేను ఇస్తాను. నేను అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ ఐ విల్ గివ్ బ్యాక్ టు ద నేచర్, నేచర్. ఐ విల్ గివ్ బ్యాక్ టు ద ఎగ్జిస్టెన్స్. తిరిగి ఎట్లా వస్తుందో చూద్దామని ఎక్స్పెరిమెంట్ చేశాను నేను. ఇప్పుడు జాబ్ రిజైన్ చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశాను, ఆ, తర్వాత నా అప్పులన్నీ తీరిన తర్వాత ఎక్స్ప్లిసిట్గా నేను ఈ ఎక్స్పెరిమెంట్ నేను చేయాలని చేశాను. 2017లో నాకు ఎప్పుడైతే అప్పులన్నీ తీరిపోయినాయో ఆ, అప్పుడు నాకు అవసరానికి మించి నా దగ్గర డబ్బులు వచ్చేవి. ఓకే. డొనేషన్లు వచ్చి ఇచ్చేసిపోయేవాళ్ళు. ఆ, సార్ మీరు చేతిలో పెట్టుకోండి, మీకు చాలా అవసరం ఉంటుంది, మీరు ఇంకా ఎక్కువ దేశాలు తిరగాలి, మీ ద్వారా మంచి పనులు బాగా జరగాలి అని చెప్పేసి నా చేతికి ఇచ్చేవాళ్ళు. కానీ నేను ఇంకా ఎంత ఖర్చు పెడుతున్నా ఇంకా మిగిలేవే నాకు. సో ఆ మిగిలినవన్నీ నేను ఏదో ఒక ప్రాజెక్ట్కి, పిరమిడ్స్ ఇవ్వడము, పిరమిడ్ కన్స్ట్రక్షన్స్కో, లేదా మన వాలంటీర్స్ చాలామంది పనిచేస్తుంటారు, వాళ్ళ అవసరాలకి ఇవ్వడము, లేదంటే అగ్రికల్చర్ రీసెర్చ్కి, పిరమిడ్ రీసెర్చ్కి, ఏదో ఒక దానికి ఏదైతే నాకు మంచి, నా మనసుకి ఏదైతే మంచి తోచుతుందో అవన్నీ ఇచ్చేసేవాడిని. అప్పటికప్పుడు ఇచ్చేవాడిని. ఎంతకెంతకని ఇచ్చేవాను అంతకు 10 రెట్లు వచ్చేవి. సో పత్రిసారి బాడీ వెకేట్ చేసే ముందు నన్ను పిలిచి నీ దగ్గరికి చాలా డబ్బులు వస్తాయి అన్నారు. ఎందుకు సార్, ఏమైనా ప్లాటో లాగా స్పిరిచువల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసేదానిక? మన సోక్రటిస్ స్టూడెంట్ ప్లాటో మంచి యూనివర్సిటీ, స్పిరిచువల్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు కదా, అట్లా ప్రపంచానికి ఈ జగత్తుకి కావాల్సిన ఒక మంచి స్పిరిచువల్ యూనివర్సిటీగా అంటే అది చేస్తావు, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేస్తావు, నీ దగ్గర చాలా డబ్బులు వస్తాయి అన్నారు. ఓకే, ఓకే. ఏదో కొత్త పరీక్ష స్టార్ట్ అయ్యింది అనుకున్నాను నేను. సో ఆయన చెప్పి ఒక 2 monthsకి బాడీ వెకేట్ చేశారు. సో ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత అంతకుముందు నాకు ఎంత డబ్బులు వచ్చాయో దానికి 100 రెట్లు వస్తున్నాయి, కోట్లలో వస్తున్నాయి. సో అది రావడము ఎందుకు వస్తుంది అనేది అది ఆటోమేటిక్గా ఒక కొత్త ప్రాజెక్ట్స్కి, ప్రపంచం అంతా ధ్యానం చెప్పాలంటే ఎన్నో మనకు ఆశ్రమాలు కావాలి. సో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో ఫస్ట్ టైంగా కోట్లలో డొనేషన్ వచ్చేటప్పుడు, అప్పుడు దాకా లక్షల్లో వచ్చేవి, కోట్లలో డొనేషన్స్ వస్తున్నాయంటే నాకు పరీక్ష స్టార్ట్ అయింది అనుకున్నా. ఎందుకంటే నీకు వచ్చిన 1 కోటి కనుక నువ్వు కరెక్ట్గా నువ్వు ఉపయోగపడేటట్టు చేసినావంటే పరీక్షలో పాస్ అయినావు, నీకు 1000 కోట్లు వస్తుంది. ఓకే. ఈ 1 కోట్లో 1 రూపాయన నీ స్వార్థానికి నీ కోసం నువ్వు తీసుకున్నావంటే పరీక్షలో ఫెయిల్ అయినా ఇంకో జన్మ తీసుకోవాలి. అంతేగా. సో ఆ పరీక్ష మొదలైంది అనుకోని నేను చాలా జాగ్రత్తగా ఉన్నా ఇప్పుడు. స్వార్థానికి లేకుండా మన ద్వారా అక్కడ కూడా మళ్ళీ సాక్షిభావమే. డబ్బులు నా చేతికి వస్తుందంటే ఇది నాది కాదు, నా ద్వారా వస్తుంది. వస్తుంటే వస్తుందని సంబరపడరాదు, పోతుంటే పోతుందని బాధపడరాదు. సాక్షిభావంగా పరీక్షలో జాగ్రత్తగా నెగ్గాలన్న భావంతో నేను ఇప్పుడు సాక్షిభావంలో ఉన్నా. అది నా పరిస్థితి ప్రస్తుతానికి. బహుశా అందుకనేమో పత్రి గారి గురువు గారు సదానంద యోగి గారు ఉంటుంది కదా, పత్రిజీ గురువు, ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏది అంటే కోరకుండా వస్తే కాదని రాదు, కోరి వెంపర్లాట పనికిరాదు అని అంటాడు ఆయన కదా. ఇప్పుడు నేను ఎక్కడన్నా డొనేషన్ ఇచ్చినా కూడా, సార్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్ అంటే నేను లోపల నవ్వుకునేవాడిని. నేను చేయడం ఏంది, నాకు ఎవరో ఇస్తున్నారు, ఆ వచ్చింది కాస్త నేను ఇస్తున్నా, నేను జస్ట్ ఏ కొరియర్ బాయ్ అంతే. సో ఇది వచ్చేటప్పుడు నాదని అనుకోలే, ఇచ్చేటప్పుడు నాదనుకోలే. సో దట్ ఈస్ అ గ్రేట్ ఎన్లైటనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. డబ్బులు కూడా మనకు చాలా విషయాలు నేర్పిస్తాయండి. ఒక మనిషి రియల్గా ఎన్లైటెండా కాదా అని మనకు పరీక్ష పెట్టాలంటే ఒక చిన్న మనీ లెస్ ఏమండి తెలిసిపోతుంది. ఉన్న ఇన్సెక్యూరిటీస్ అన్నీ బయటకు వస్తుంది. అంతే కదా పరిస్థితి అది. సో మనీ, ఈ డబ్బులు అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఒక మనిషి ఎన్లైటెండా కాదా అని తెలుసుకోవాలంటే డబ్బు అనే పరీక్ష తెలిసిపోతుంది. మనం బంధంలో ఉన్నామా, బయటకు వచ్చామని చెప్పాను. ఎప్పుడైతే మనం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యామో అక్కడ మనకు డబ్బుల పైన మోహం ఉంటుంది. అప్పుడు వీఆర్ నాట్ ఎన్లైటెండ్. సో దేవుడు నన్ను చూసుకుంటాడంటే ఈరోజు చూసుకున్న దేవుడు రేపు చూసుకుంటాడు, ఎల్లుండి చూసుకుంటాడు. ఇదే ధర్మో రక్షతి రక్షితః. ఎప్పుడైతే నా ధర్మం నేను చేస్తున్నానో ఆ ధర్మమే నన్ను రక్షిస్తుంది. డబ్బులు నన్ను రక్షించవు, ఎన్ని కోట్లున్నా నన్ను రక్షించవు, కానీ నా ధర్మం రక్షిస్తుంది. సో ఇదే ధర్మో రక్షతి రక్షితః. నా ధర్మం ఏంటి? ఒక మెడిటేషన్ టీచింగ్ చేసే ఒక టీచర్గా నా ధర్మం ఏంటి? సాక్షిభావంలో ఉండడం, నాది నేను అనే భావన లేకుండా ఉండడం, అది నా ధర్మం. ఎప్పుడైతే ఆ ధర్మాన్ని నేను పాటిస్తానో ఆ ధర్మమే నన్ను కాపాడుతుంది. అంతే. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అందుకే ఇప్పుడు సపోజ్ సభ్య సమాజంలో ఒక లో మిడిల్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్తే అనివార్య కారణాల వల్ల కానీ ఏదైనా డెత్ కానీ సంభవిస్తే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందని అంటే, చూడమ్మా డబ్బు లేదు కాబట్టి మేము సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాం, చనిపోయామని చెప్పి అంటాడు. వాళ్ళ లెక్కన వందలు వేలు కోట్లు ఉన్నటువంటి వాడు ఎంతోమంది ఉన్నారు. ఇక ఆ లెక్కన హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ లెక్కన వాళ్ళకి అసలు మరణం లేకుండా ఉన్నారు కదా. అప్పుడు మరి వాడు ఎందుకు చచ్చిపోతున్నాడు? డబ్బులు ఎక్కువ ఉన్నవాడు కష్టపడి చచ్చిపోతున్నాడు, బాధతో చచ్చిపోతున్నాడు.
ఐసీయూలో నరకం, అది 20 రోజులు 30 రోజులు ఐసీయూలో ఉండి నరకంతో ఇంకా చేస్తున్నాడు. డబ్బులు ఉన్నాడు, హాయిగా శరీరం వదిలిపెట్టేస్తున్నాడు. వీడియో అదృష్టం. అంటే సగటు మనిషి ఆలోచన నా చూడు, మా దగ్గర కూడా డబ్బు ఉన్నట్లయితే మేము కూడా పెద్ద హాస్పిటల్లో పెట్టేవాళ్ళం కదా. పెద్ద హాస్పిటల్లో పెట్టుకుంటే మా నాన్న బతికేవాడేమో. బయట ఈ మధ్య సమాజంలో వచ్చిన భావనే అండి. గతంలో అంటే మీరు పాత సినిమాలు తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసుకుంటే చాలా సరళంగా మన ఈ కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడేవాళ్ళు అనమాట. అప్పుడు ఎవరి కర్మలు వాళ్ళు అనుభవించి తీరాలి కదా, తన సమయం వచ్చింది, తన శరీరం వదిలిపెట్టాడు, ఇది కర్మ సిద్ధాంతం అని. చావును కూడా చాలా సహజంగా కర్మ సిద్ధాంతం అని తీసుకునేవాళ్ళు అనమాట. మన భారతదేశంలో ఏ జరిగినా ఎవడి కర్మ వాడిదే, కష్టం అనుభవిస్తున్నాడు వాడి కర్మ, వాడు సుఖిస్తున్నాడు సుఖంలో ఉన్నాడు, వాడు పుణ్యం చేసుకున్నాడు, అది వాడి కర్మ అనేసి ప్రతిదాన్ని కర్మ సిద్ధాంతంతో మనం సహజంగా మాట్లాడుతుంటాం. అంటే ఇప్పుడు ఇందాక చెప్పిన బుద్ధుడు చెప్పింది అయినా, కృష్ణుడు చెప్పింది అయినా, అపోదిపోభావన ఉద్ధరేతాత్మన ఆత్మామన్నా, ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్త కదా ఇక్కడ. కరెక్ట్ కదా, ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్త. కరెక్ట్. నువ్వు ఎటువంటి కర్మ చేస్తే అటువంటి ఫలితాన్ని పొందుతున్నావు. కాబట్టి ఇంకా నాదనే భావన మొత్తం వదిలిగలిగితే లోకల్యానికి వెళ్ళిపోతుంది. కరెక్ట్. నేను చిన్నప్పుడు ఒక హాస్పిటల్కి మా నాన్నగారు తీసుకెళ్ళాలన్నమాట. ఏమైనా చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్ ఒక బోర్డు, ఎంట్రన్స్లో రిసెప్షన్లో ఒక బోర్డు ఉండేది. ఆ బోర్డు ఏమంటే ఐ ట్రీట్ హీ క్యూర్స్, ఐ ట్రీట్ హీ క్యూర్స్ అంటే గాడ్ క్యూర్స్. అంటే వైద్యం నేను చేసేది, కానీ ఆ క్యూరింగ్ అనేది భగవంతుడే చేయాలి. హాస్పిటల్ ఉండేదన్నమాట, అక్కడ కర్మ సిద్ధాంతమే. సో ఎన్ని కోట్లు పెట్టి ఎంతమంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్స్ చేత మన చికిత్స చేయించినా ట్రీట్మెంట్ వరకే డాక్టర్ చేయగలడు, కానీ క్యూర్ అనేది ఎవరు నిర్ణయిస్తారు? గాడ్. అది ఆ గాడ్ అనేది కర్మగా మార్చుకోండి. కర్మ బాగుంటే హీలింగ్ ఉంటుంది, క్యూరింగ్ ఉంటుంది. గుడ్ కర్మ లేకపోతే ఎన్ని కోట్లు పెట్టినా మనకు ప్రయోజనం లేదు. దాన్ని బట్టి ఇప్పుడు భూమి కర్మభూమిగా ఉంది కాబట్టి, భూమి కర్మభూమిగా ఉంది కాబట్టి కర్మను బట్టి ఫలితం వస్తుంది. అంతే. అవును. అదే నువ్వు దానికి లోబడి ఉండాలా, అధిగమించి ఉండాలా. అధిగమించి ఉండగలిగితే యు ఆర్ ఎన్లైటెండ్. ఎస్. లోబడి ఉండగలిగితే సగటు మానవుడు. అందుకే చెప్పాను, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో మీరు చూడగలిగితే ఈ డాక్టర్ సీన్స్ వస్తుంది. డాక్టర్ గారు మీరే కాపాడాలంటే నా చేతిలో ఏముందమ్మా, మేమైతే ట్రీట్మెంట్ ఇస్తాము, అంతా దైవం చేతిలోనే ఉంది అని ఒక డైలాగ్ ఉండేది ఆ మూవీస్లో. ఇప్పుడు ఉండట్లే. ఇప్పుడు ఏమంటారంటే ఇంతకన్నా మంచి హాస్పిటల్ తీసుకుంటే బతికేవాళ్ళేమో, అంటే ప్రాణం ఏదో హాస్పిటల్లో డాక్టర్ చేతిలో ఉన్నట్టు. అంతే కదా. అంటే మానవుడు ఆశాజీవి. ఇప్పుడు ఆ లెక్కన మరి దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కూడానండి, అందరూ దేవాలయానికి వెళ్ళి కోరికలు కోరుతుంటాడు. బాబు మా అబ్బాయి గట్టిగా పాస్ అయితే కనుక నీకు 2 టెంకాయలు కొడతా ఉంటాం. అంటే దేవుణ్ణి కూడా 2 టెంకాయలకి ఆశపడి నీ అబ్బాయిని పాస్ చేయాలి తప్ప, కుర్రోడు కష్టపడి చదివితే పాస్ అవుతాడు, చదవకపోతే తప్పుతాడు అనేటటువంటి మినిమం నాలెడ్జ్ లేక మనం ఆ విధంగా మొక్కుతున్నామా? ఆ స్థితిలో వాళ్ళు కరెక్ట్. మొత్తం 3 స్థితులు ఉంటాయండి. మానవాళ్ళు 3 స్థితుల్లో ఉంటారు. ఎవరి స్థితికి వాళ్ళు రైట్. కరెక్టే. మొదటి స్థితిలో నాకు ఇది కావాలి అది కావాలని కోరుకుంటాడు. పూర్తి డిపెండెన్స్ కాదు, కోరుకుంటాడు. ఆ కోరిక ఉంటుంది. ఓకే, నాకు ఇది కావాలి నాకు అది కావాలన్న కోరిక ఉంటుంది. ఓకే, అది మొదటి స్థితి. ఆ స్థితిలో వాళ్ళు అట్లే కోరుతారు, అది వాళ్ళకి కరెక్ట్. అంతకు మించి కొంచెం ఎదిగినప్పుడు, కొన్ని జన్మలు, ఆ జన్మ పరంపరలో కొన్ని జన్మలు తీసుకొని వాళ్ళ ఆత్మ ఎదిగినప్పుడు, నాకేం కావాలో నన్ను సృష్టించిన దేవుడికి తెలుసు కదా, ఆ దేవుడే ఇస్తాడు, నేను ఎందుకు అడగాలి అన్న భావనలో ఉంటారు. రెండో స్థితిలో నాకు కావాల్సింది, నాకు ఏది కావాలో దేవుడే చూసుకుంటాడు, నేను మంచి చేస్తే నాకు మంచిగా జరుగుతుంది అన్న స్థితిలో ఉంటారు. అది రెండో స్థితి. ఇది బాగా ఎదిగిన స్థితి. ఇంతకు మించిన ఎదిగిన స్థితి ఎన్లైటెండ్ స్టేట్ అనమాట. అది మూడో స్థితిలో నాకేం కావాలో కోరుకోరు, నాకు కావాల్సింది దేవుడు ఇస్తాడు అన్నది కూడా కోరుకోరు. పక్క వాళ్ళకి మంచి జరిగేది నా ద్వారా జరిగితే నేను తృప్తిగా సంతోషంగా ఉంటానని అనుకుంటారు, ఆ భావనలో ఉంటారు. పక్క వాళ్ళ మంచి బాగోలు నా ద్వారా జరిగితే నాకు సంతోషం అని కోరు. అంటే వాళ్ళకి సొంత డిజైర్స్ ఉండవు, వాళ్ళ కోరికలు ఉండవు, కానీ పక్క వాళ్ళు బాగుపడాలి, లోక కళ్యాణం కోసం వాళ్ళ జీవితాన్ని అర్పణిస్తారనమాట. అంటే లోకో సమస్య సుఖినే బాగుంటుంది. అది థర్డ్ స్టేట్, ఎన్లైటెండ్ స్టేట్. అంతే. సో ఆ ఎన్లైటెండ్ స్టేట్ ఉంటే కానీ మూడో స్థితిలో ఉండరు. ఇప్పుడు మన పిరమిడ్ మెడిటేషన్లో కూడా చాలా మంది సంకల్ప ధ్యానాలు చేస్తుంటారు కదా, నాకు ఇది కావాలి అది కావాలని. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నట్టు? మొదటి స్థితిలో ఉన్నట్టు. వాళ్ళు గుళ్ళకు పోయినా ధ్యానం చేసినా వాళ్ళ స్థితి అదే. అంతే కదా, కోరికే కదా, కోరిక అది. ఎక్కడైనా కోరిక అక్కడైనా కోరిక. సో చాలా మంది మేము మెడిటేషన్ చేస్తున్నామండి, వాళ్ళ ఇంట్లో అనుకుంటారు నేను హై ఫ్రీక్వెన్సీ, మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా బేబీ సోల్స్ లో ఫ్రీక్వెన్సీ అనేసి. ఎప్పుడైతే మీకు కోరికలు ఉందో మీరు ఆ స్థితే. అంతే కదా. మీది నిజమైన ధ్యాన స్థితి ఎప్పుడవుతుంది అంటే కోరికలు లేకుండా ఎప్పుడైతే లోక కళ్యాణం కోసమే సాక్షిభావంగా ఎప్పుడైతే మనం జీవిస్తుంటామో, అంటే
తన కోరికల్ని తగ్గించుకుంటూ, దీన్నే తపస్వి అంటారు. తన కోరికల్ని, తన ఆహారాన్ని, తన నిద్రని ఓకే. తగ్గించుకుంటూ, అవసరమైన దాన్ని మాత్రమే చూసుకుంటూ, మినిమంగా వాళ్ళ నీడ్స్ని పెట్టుకుంటూ, ఎప్పుడూ కూడా పక్క వాళ్ళకి నేను ఏ మంచి చేయగలను, రైట్. పక్క వాళ్ళకి నేను ఎట్లా సహాయపడగలను అంతే. అన్న భావన ఉన్నవాడు నిజమైన పిరమిడ్ మాస్టర్. అందుకే ఇక పత్రిక మరి పెళ్ళైనా ఇద్దరు ఆడపిల్లల తండ్రి అయినప్పటికీ కూడా ప్రపంచం అంతా ధ్యానమయం కావాలని ఒక కంకణం కట్టు చేయగలిగారంటే, బట్ ఆ ప్రపంచంలో అందరు ఆనందమే ఆయన ఆనందంగా అనుకున్నాడు కాబట్టి ఆయన అంత పని చేయగలిగారేమో అని చెప్పి అని అనిపిస్తుంది ఇప్పుడు మనకి. ఎస్, దానికి కరెక్ట్. పత్రి సార్ నాతో మొన్న 2 years బ్యాక్ వైజాగ్లో జరిగింది కదా, మన ప్రకృతి వ్యాలీలో. సో 2 years బ్యాక్ అప్పుడు నన్ను రమ్మన్నారు అన్నమాట. వచ్చినప్పుడు నాతో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, మనది ధ్యాన కుటుంబం అయ్యా, మనది చాలా పెద్ద కుటుంబము, మనది ధ్యాన కుటుంబం అన్నారు. దానికి అర్థం ఏంటంటే, తన సొంత కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఆ బంధాన్ని అంటే తెంచేసి, ఆ బంధం తెంచడం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అని కాదు, బంధంలో ఉంటారు, కుటుంబంలో ఉంటారు, కానీ అది నాటకము, అది నాటకం అని తెలిసి ఆ నాటకాన్ని పోషిస్తూ నిజమైన బంధము ఆత్మబంధంగా ఎప్పుడైతే పెట్టుకుంటాడో అక్కడ తన ఎన్లైటెడ్ మాస్టర్. అంటే కుటుంబం కర్తవ్యం ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది, భార్య బిడ్డలు వాళ్ళకి చేసే కర్తవ్యం ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది. బంధంగా లేదు, బంధంగా లేదు. నా పిల్లలు, నా భార్య, నా మొగుడు, అది నా అనేది ఉండదు, పరిమితం అయిపోయింది, అది నా అనేది ఉండదు. సో ఎవరైతే బంధంలో ఉంటారో, ఎవరైతే ఇది నా కుటుంబం అనే బంధంలో ఉంటారో, నే తర్వాత నా పిల్లలు ఆ బంధంలో ఉంటారో, వాళ్ళు జ్ఞానులుగా, ఆత్మజ్ఞానులుగా ఉండలేరు. అందుకే పత్రి సార్ ఎప్పుడు కూడా మనది చాలా పెద్ద కుటుంబం అయ్యా, మనది ధ్యాన కుటుంబం అంటారు, నా కుటుంబం ధ్యాన కుటుంబం అంటారు. రైట్. ఎందుకంటే సార్ బంధాన్ని ఎప్పుడు తెంచేశారు. అంతే కదా. సో ఆ బంధంలో ఉన్న వాళ్ళు దే ఆర్ నాట్ పిరమిడ్ మాస్టర్స్. రైట్. నా మొగుడు, నా భర్త, నా పిల్లలు అన్న భావనలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు పిరమిడ్ మాస్టర్లే గారు, అకార్డింగ్ టు పత్రి సార్ డెఫినేషన్. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. రైట్ సార్. ఇప్పుడు అకార్డింగ్ టు పత్రిజీ డెఫినేషన్ అని చెప్పి అన్నప్పుడు ఎన్నో బుక్స్ సజెస్ట్ చేశారు కదా ఆయన. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది, భూమి అనేది ఒక గోళమైనప్పుడు, జాతి యావత్తు మానవ జాతి అయినప్పుడు, స్పిరిచువాలిటీ అనేది ఒక భారతదేశంలో జనరేట్ అయినప్పటికీ కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో చాలామంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే మెట్ట వేదాంతం, పుక్కిటి పురాణం కాదు, ఇది ప్యూర్ సైన్స్. ఐఎమ్ ఆల్సో ఏ స్పిరిచువల్ సైంటిస్ట్ అని చెప్పేది అదే కదా. నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తనే కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా తయారవ్వాలని చెప్పి కోరుకుంటూ, ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల యొక్క పుస్తకాలు, వాళ్ళ యొక్క అవగాహన ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కూడా తెలుగులో తర్జుమా చేసి మనకి ఇస్తున్నారు. ఎట్లా అట్లా మీరు చదివినటువంటి బుక్స్ ఇంకేమన్నా? ఇప్పుడు ఇందాక మనం బిఏ మాస్టర్, తులసిదళం చెప్పారు కదా, అట్లా ఏ సోల్స్ జర్నీ బై పీటర్ ఋషులు. పీటర్ ఋషులు, ఏ సోల్స్ జర్నీ బై పీటర్ ఋషులు. ఓకే ఓకే. సో దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్. ఓకే, తెలుగు అనువాదం వచ్చింది సార్, ఆత్మాయనం అనుకుంటా. ఏ సోల్స్ జర్నీ బై పీటర్ ఋషులు. సో వన్ ఆఫ్ ద నా ఫేవరెట్ బుక్స్ అది. ఓకే. తర్వాత ఇప్పుడు రీసెంట్గా చెప్పిందనమాట, థింకింగ్ అండ్ డెస్టినీ, హెరాల్డ్ డబ్ల్యూ పర్సివల్. ఓకే. థింకింగ్ అండ్ డెస్టినీ. ఓకే. సో ఈ 2 బుక్స్ నా ఫేవరెట్ బుక్స్. థింకింగ్ అండ్ డెస్టినీ ఇస్ ఆల్ టుగెదర్ ఒక హై స్టాండర్డ్ బుక్స్ అనమాట. అది ప్యూర్ స్పిరిచువల్ సైన్స్, థింకింగ్ అండ్ డెస్టినీ అన్న బుక్. అది చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఎంతో కొంత ఎన్లైట్మెంట్ ఉంటే కానీ అది అండర్స్టాండ్ కాదు. మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయో మన డెస్టినీ అట్లా ఉంటుంది. సో చేంజ్ యువర్ థింకింగ్, యువర్ డెస్టినీ విల్ బీ చేంజ్డ్ అనేది ఉంటుంది అనమాట. ఆ బుక్లో ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది అనమాట, థింకింగ్ అండ్ డెస్టినీ బుక్లో. కోరిక అనేది సహజం, మానవుడికి కోరిక అనేది సహజం. ఈ భూమిపైన జన్మ తీసుకోవాలన్నా అది కోరిక వల్లే తన జన్మ తీసుకుంటాడు. సో కోరికలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సోల్ డిజైర్, ఓకే. రెండోది మన ఇంద్రియాల ద్వారా వచ్చే డిజైర్స్. ప్రాపంచికంగా మనకు ఏ డిజైర్ ఉన్నా అది మన ఇంద్రియాల ద్వారా వస్తుంది. ఒక కార్ చూస్తాం, ఒక అందమైన కార్ చూస్తాం, ఒక సొఫిస్టికేటెడ్ లగ్జరీ కార్ చూస్తాం, లేదా ఒక బంగ్లా చూస్తాం. ఇవన్నీ మన చూపుల ద్వారా చూసినప్పుడు నాకు అది కావాలన్న కోరిక వస్తుంది. ఓకే. తర్వాత ఒక మంచి సువాసన, ఒక ఫ్రేగ్రెన్స్ చూస్తే ఓకే నాకు అది కావాలా అని కోరిక ఉంటుంది. మంచి ఒక ఫుడ్ తింటాం, టేస్ట్ ఫుడ్ తిన్నప్పుడు నేను మళ్ళీ అది తినాలి అని. సో ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే కోరిక ప్రాపంచికమైన కోరిక. ఓకే. ఏ కోరికైనా ఈ ఇంద్రియాల ద్వారా వస్తుంది, ప్రాపంచికమైన కోరిక. ఆత్మ రూపంలో వచ్చే కోరిక నేను ఎవరో తెలుసుకోవాలన్న కోరిక.
నేనెవరో తెలుసుకోవాలన్న కోరిక ఒక్కటే ఆత్మక కోరిక, అది. మిగతా కోరికలన్నీ ప్రాపంచికమైన కోరిక. సో మన అటెన్షను ఈ 2 డైరెక్షన్స్, ఒకటేమో ఆత్మ కోరిక, నేనెవరో తెలుసుకోవాలి, అది ప్రతి జన్మలోనూ ఉంటుంది, అంతేగా కొద్దో గొప్ప ఉంటూనే ఉంటుంది, ఓకే నేనెవరో తెలుసుకోవాలన్నది. సో ప్రతి జన్మలోనూ ఆ కోరిక ఉంటూనే ఉంటుంది. రైట్ ఈ ఇంద్రియాల ద్వారా వచ్చే కోరిక కూడా ఉంటూనే ఉంటుంది. సో ఈ 2 కోరికల మధ్య మన ఎనర్జీ ఎటుపక్క పోతుందో అటుపక్క డెస్టినీ ఉంటుంది అనమాట. అంతేగా సో ఈ ప్రాపంచికమైన కోరికల్లో 5 పిట్ ఫాల్స్ అంటారు, అంటే మన జాగ్రత్త పడాల్సింది ఓకే 5 విషయాలు ఉన్నాయి. ఒకటి ఆహారం, ఆహారం పైన మోహం, ఫుడ్ పట్ల క్రేవింగ్స్ అంటారు అనమాట. చేపలేం అంటాం. రెండోది ఆస్తి, ఆస్తి డబ్బు, భోగభాగ్యాలన్నీ. రెండోది. మూడోది పవర్, ఓకే స్పిరిచువల్ పవర్, సిద్ధి, నాకు ఆ పవర్స్ కావాలి, సిద్ధులు కావాలి అన్నది. నాలుగోది నేమ్ అండ్ ఫేమ్, పేరు ప్రతిష్టలు. ఓకే. ఐదోది అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్, అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్. అంటే మేల్ అయితే ఫీమేల్ పట్ల అట్రాక్షన్, ఫీమేల్ అయితే మేల్ పట్ల అట్రాక్షన్. 5 విషయాలు. సో ఫస్ట్ ఏమో ఫుడ్, ఓకే. రెండోది ఆస్తి, డబ్బులు, భోగభాగ్యాలు. మూడోది స్పిరిచువల్ గిఫ్ట్స్, ఓకే. నాలుగోది నేమ్ అండ్ ఫేమ్, ఓకే. ఐదోది అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్. సో నాకు ఎన్లైట్మెంట్ కావాలి, నేనే ఎవరు తెలుసుకోవాలి, నేనంటే ఎవరు, అంటే హూ యామ్ ఐ, నేనెవరు అని తెలుసుకోవాలంటే సెల్ఫ్ రియలైజేషన్. అంతేగా. సో సెల్ఫ్ రియలైజేషన్ అన్నా ఎన్లైట్మెంట్ అన్నా అంతే ఒకటే. ఆ కోరిక ఉన్నవాడికి ఈ 5 విషయాలు అడ్డుపడతాయి. ప్రతి మనిషి, అంటే నేనెవరో తెలుసుకోవాలన్న కోరిక ఉన్న ప్రతి వ్యక్తికి ఆ సెర్చ్లో, ఆ ప్రయాణంలో, నేనెవరో తెలుసుకోవాలన్న కోరిక ఉన్న ఆ వ్యక్తి తన ప్రయాణంలో, తన స్పిరిచువల్ జర్నీలో ఈ 5 విషయాలు తనకు అడ్డంకులుగా వస్తాయి. ఎప్పుడైతే ఈ 5 విషయాల్ని జయిస్తాడో అప్పుడు తను ఎన్లైటెడ్గా మారుతాడు. ఈ 5 విషయాల్ని జయించిన వాడే ఎన్లైట్మెంట్కి ఎలిజిబిలిటీ అంటాడు. ఈ 5 విషయాల్ని జయించకపోతే ఎన్లైట్మెంట్కి ఎలిజిబిలిటీనే లేదు. అందుకే మన పతంజలి యోగ సూత్రాస్లో యమా నియమాస్ ఫస్ట్ వస్తాయి. కానీ ప్రతిసారి యమా నియమాస్ని చివర్లో పెట్టారు. ఎందుకు చివర్లో పెట్టారంటే ముందు నువ్వు ధ్యానం చేయి, తర్వాత యమా నియమాలు నీ దగ్గరకు వస్తుందని. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే యమా నియమాలు అనేది కంపల్సరీ. మనం ధ్యానంలో వచ్చిన తర్వాత ఫస్ట్ ధ్యానంలో యమనియమాలు, ధ్యానంలో రాకముందు యమనియమాలు పెడితే ఎవరు రారు ధ్యానంలోకి. కానీ ధ్యానంలో వచ్చిన ప్రతి వ్యక్తి ఎప్పుడైతే యమనియమాలు పాటించి ఈ 5 విషయాలపైన జాగ్రత్త వహిస్తాడో తను ఎన్లైట్మెంట్కి సిద్ధమవుతాడు, ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. చిన్న సందేహం, ఇప్పుడు 5 పాయింట్లు చెప్పారు. ఒక ఎన్లైటన్మెంట్ పర్సన్ ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పంటే నేనెవరో నేను తెలుసుకోవాలి అని చెప్పనే లైన్లో ఉన్నతంగా ఎదగాలటానికి ఇప్పుడు 5 పాయింట్లు చెప్పారు. ఇప్పుడు మన భగవద్గీత చదువుతాం. గీత ఇదంతా ఏమవుతుందంటే ప్రాకృతికంగా ఏదైతే మనం ఉన్నాం అన్నీ అనుభవించడానికి వచ్చాం కాబట్టి, ఈ జీవుడు అనేవాడు అన్ని రకాల ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందడానికి మనం వచ్చాం కాబట్టి అన్నిటా ఉండు, బట్ ఏది అంటపడకూడదు. ఇది హైయెస్ట్ ఎన్లైటన్మెంట్ అని చెప్పని గీత అంటుంటాడు. ఇప్పుడు మరి మనకి 5 పాయింట్లు అధిగమించితే కానీ ఎన్లైటన్మెంట్ కాదని ఇప్పుడు మనం అంటే మనం మన శరీరాన్ని కాపాడుకోవాలంటే ఆహారం తినాలి, కొద్ది గొప్ప మనం తినాలి. కాకపోతే దానిపైన వ్యామోహం ఉండకూడదు, మనం దానికి ఆహారానికి బానిసగా మారకూడదు. అది అంటే బుద్ధుడు చెప్పినటువంటి ప్రపంచం అంతా దుఃఖం ఉందని అన్నాడు. దుఃఖం దేనివల్ల అంటే తృష్ణ అని చెప్పి ఒక పదం పడారు. తృష్ణ అంటే మితిమీరిన వ్యామోహాన్ని తృష్ణ అని చెప్పి అన్నాడు. కానీ సహజమైన కోరిక కాదు అది. ఇప్పుడు ఒక తపస్వి ఏం చేస్తాడు, ఆహారం ఉంటే ఆహారం తింటాడు, ఆహారం లేకపోతే ఈ రోజు నాకు పస్తు అని హ్యాపీగా ఉంటాడు. ఆహారం ఉన్నా సంతోషమే, ఆహారం లేకపోయినా సంతోషమే, ఆ స్థితిలో ఉండాలి. లేదని దుఃఖపట్టం కాదు. ఇప్పుడు నాకు ఆహారం లేకపోతే నాకు ఎట్లా అంటే 30 దేశాలను ఎట్లా తిరుగుతాను నేను, అంతే కదా. నేను వెళ్ళే దేశాలు నేను చాలా వరకు నేను తిరిగే దేశాల్లో వెజిటేరియన్ ఫుడ్ ఉండదు, ఎక్కడ ఉండదు, వెజిటేరియన్ ఫుడ్ ఉండదు. సో ఆ ఏం చేస్తాను, హ్యాపీగా ఒక బనానా తింటాను, 2 పళ్ళు తింటాను, నీళ్ళు తాగుతాను. కొన్ని చోట్ల పళ్ళు కూడా ఉండవు నాకు, కొన్ని ఐలాండ్స్కి పోయినప్పుడు. కొన్ని రోజులు నేను తిన్న రోజు కూడా చాలా ఉన్నాయి. కానీ నాకు అది నేను ఫుడ్ లేకపోతే బతకలేను అన్న భావన ఉంటే నేను తిరగలేను. ఏమీ లేకపోయినా నేను హ్యాపీగా ఉంటాను అన్న భావన ఉన్నప్పుడు నేను అక్కడ తిండి పైన వ్యామోహం లేదు నాకు. సో ఆ అటాచ్మెంట్ అనేది లేకుండా ఎప్పుడైతే మనం ఉంటామో హ్యాపీ. ఇప్పుడు నేను కార్లో తిరుగుతా, ఫ్లైట్లో తిరుగుతా, డబ్బులు కావాలి. కానీ డబ్బులే నా జీవితం అనుకుంటే అక్కడ బంధంలో ఉంటా. ఉండేదానికి ఒక మంచి ఇల్లు కావాలి, ఒక ఇల్లు చాలు. నాకు 2-3 ఇల్లు కావాలంటే అక్కడ బంధం. సో ఈ 5 విషయాల్లో కూడా ఈ అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్స్ అనేది సంసారంలో ఉండు. కానీ అదే జీవితం అనుకొని నువ్వు దానిపైన వ్యామోహంలో ఉన్నావు అంటే అక్కడ ఇరుక్కుపోతావు. 1 పర్సన్ 1 పార్ట్నర్తో ఉంటే ఓకే, కనిపించిన వాళ్ళంతా నాకు కోరిక ఉందంటే అక్కడ యు ఆర్ స్టక్ ఇన్ దట్.
ఎప్పుడైతే మనం ఈ ఎన్లైట్మెంట్ పాత్లో ఉండడం వల్ల ధ్యానం ఎక్కువ చేస్తుంటామో మనకు నేచురల్గా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, అంతేగా, మన ఆరా ఎక్కువ ఉంటుంది. మన ఆరా ఎక్కువ ఉన్నప్పుడు నేచురల్గా అట్రాక్ట్ అవుతుంటారు వాళ్ళు అట్రాక్ట్ అయినా మనం అట్రాక్ట్ కాకుండా నా గోల్ ఎన్లైట్మెంట్ అంటూ పోతే నేను బతుకుతా. సో పరీక్ష నాకే. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్ తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఇప్పుడు మన వాస్తవాన్ని మనమే సృష్టికర్త కదా, ఎవరి వాస్తవాన్ని వాడే సృష్టికర్త అంటే పరీక్ష ఎప్పుడు మనకే. అవును, ఎందుకంటే మనం దిగువన ఉంటామా అధిగమించి ఉండగలుగుతాం. అంతే అంతే. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన 5 పాయింట్స్ కూడా భగవద్గీతలో అన్నిటా ఉండి ఏది అంటపడకూడదు అని చెప్పి అన్నప్పుడు, అన్నిటా ఉండనంటే ప్రాకృతిక ధర్మాలయని అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నిటా మనం ఉంటాం. కాబట్టి ఆ మోహం నుంచి బయటికి రావాలి. ఇక్కడ స్పిరిచువల్ గిఫ్ట్స్ కూడా అంతే. స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే సిద్ధులు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి ఆ సిద్ధులు అనేది వస్తాయి. కానీ ఆ సిద్ధులు వచ్చినా కూడా నేను ధ్యానం చేసేది సిద్ధుల కోసం కాదు, నేను ధ్యానం చేసేది నా సెల్ఫ్ రియలైజేషన్ కోసము అన్న ఒక కోరిక పైనే ధ్యాస ఉండాలి. సో మన అటెన్షన్ అక్కడ ఆ బుక్లో ఏం చెప్తారంటే మన అటెన్షన్ ఎటుపక్క ఉంది మనం ఫోకస్ చేయాలి. ఈ 5 విషయాలు ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. మెడిటేషన్ చేసే ప్రతి మనిషికి 5 అటెన్షన్లు ముందే కనిపిస్తుంటాయి. కానీ నా అటెన్షన్ ఇక్కడే పోతుంది. ఇక్కడ నా జీవితంలో ఇది ఉన్నా కూడా, నన్ను కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నా కూడా, డబ్బులు నా చేతికి వస్తున్నా కూడా నా అటెన్షన్ ఎప్పుడు ఎన్లైట్మెంట్ పక్కే అని ఉంటే దెన్ యు ఆర్ ఎలిజిబుల్ అంటాడు. ఎన్ని పొగట్టులు ఎన్ని ఎంత నేమ్ అండ్ ఫేమ్ వచ్చినా నా అటెన్షన్ ఎన్లైట్మెంట్. కాబట్టి 5 పాయింట్స్ చాలా అవేర్నెస్, చాలా అవేర్నెస్. అందుకే పత్రి సార్ చెప్తారు మానము మధురము అవమానము మధురం అంటారు. అంటే అక్కడ నేమ్ అండ్ ఫేమ్కి లేదు. అక్కడ మానము మధురం, మానం వస్తే మధురమే, అవమానం వచ్చినా మధురమే. ఎందుకు రెండు మధురం అంటే నా ఫోకస్ ఎన్లైట్మెంట్ పైన ఉంది కాబట్టి. అక్కడ సాక్షితత్వం. ఎస్, మానవమైన అవమానమైన మనం సాక్షిగా మిగిలాం కాబట్టి అది ఎన్లైటెడ్. నాకు మానం వచ్చినా నా ఫోకస్ ఎన్లైట్మెంటే, అవమానం వచ్చినా నా ఫోకస్ ఎన్లైట్మెంట్. దేనికి మనం లొంగిలేదు, దేనికి లొంగిలేదు. సో మన అటెన్షన్ 5 విషయాలు ఒక పక్కన ఉంది, ఈ ఒక్క విషయం ఆత్మ కోరిక ఒక పక్క ఉంది. మన అటెన్షన్ ఎటుపక్కపోతుందో అక్కడ మన డెస్టినీ ఉంటుంది. మనం లొంగి బానిసగా ఉంటామా, అధిగమించే దైవత్వంలో ఉంటామా అనేది ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్త. మళ్ళీ అంతేగా, లొంగడం కాదు, దేని పట్ల మన అటెన్షన్ పోతుంది అనేది. అట్రాక్ట్ అవుతాం. మన అటెన్షన్ ఎటుపక్క ఉందని మనం చూసుకోవాలి. సో ఈ 5 విషయాల్లో 3 విషయాల్లో 4 విషయాల్లో పాస్ అయినా ఏదో ఒక విషయంలో మనిషి జనరల్గా ఫెయిల్ అవుతుంటాడు. ఈ 5 విషయాల్లో ఆ 5 విషయాల్లో పాస్ అవ్వాలి అంటే మన అటెన్షన్ ఎప్పుడు ఎన్లైట్మెంట్ పక్క ఎన్లైటన్మెంట్ మీద ఉండాలి. ఎన్లైటన్మెంట్ అంటే తెలుగులో మనకు అసలు అర్థమయ్యే భాషలో పదం ఏమన్నా వాడగలరా? తెలుగులో ఎన్లైట్మెంట్ అంటే అది ఈ సాక్షిభావంలో ఉండడం, నేను నాది అనే భావన, నేను నాది అనే భావనలో లేకుండా ఉండడమే ఎన్లైట్మెంట్. అన్నిటే ఉండి ఏది అంటపడకూడదు అన్నది కూడా అదేనేమో. ఎప్పుడు ఒక సాక్షిభావంలో ఉండడం, అంతే కదా. అంతే. ప్రతి మనిషిని చూసినప్పుడు, ప్రతి జీవిని చూసినప్పుడు ఎప్పుడైతే తనని తానే చూసుకుంటాడో ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ ఈజ్ ఎన్లైటెండ్. ఎన్లైట్మెంట్ అంటే దానికి డెఫినేషన్ ఏమంటే యు ఆర్ ఇన్ లైట్. అంటే అక్కడ నీకు అక్కడ డార్క్నెస్ లేదు. డార్క్నెస్ అంటే చీకటి, అజ్ఞానం లేదు, వెలుతురులో ఉన్నావు. వెలుతురు అంటే ఏంటి? ఎప్పుడు ఆత్మతత్వంలోనే ఉన్నావు. అంటే జ్ఞానానికి ప్రతీక. ఎప్పుడు ఆత్మ, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మను. ప్రతి మనిషి ఆత్మ, ప్రతి జీవి ఆత్మ అన్న తత్వంలో, అన్న జ్ఞాపకంలో ప్రతి క్షణము జీవించిన కూడా ఎన్లైటెండ్. థింకింగ్ అండ్ డెస్టినీ బుక్ పేరు అది. మంచి ఈ 5 పాయింట్స్ కూడా దాని నుంచే. అవును. అంటే ఇలాంటి బుక్స్ మరి ఎన్నో పరిచయం చేశారంటే పత్రిక ఒక్కది ఈయన ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని స్టడీ చేయకపోతే ప్రపంచమంతా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ అనుభవ జ్ఞానాన్ని కూడా మీరు తీసుకోగలిగితేనే బట్ ఎన్లైటన్మెంట్ అంటే ఎలా ఉంటుంది, ఆ స్థాయికి మనం ఎలా ఎదగాలి అనేటటువంటిది వస్తుందని ఇంతమందిని మనకు పరిచయం. అవును, అదే స్వాధ్యాయం అంటే ప్రతి బుక్ మనం చదివినప్పుడు అక్కడ స్వ అంటే సెల్ఫ్, అధ్యాయం అంటే స్టడీ. సో ప్రతిసారి మనం బుక్ చదివినప్పుడు మన గురించి మనం చదువుకుంటాం, మన గురించి మనం తెలుసుకుంటాం. అంతే కదా, ఇట్స్ ఎ సెల్ఫ్ స్టడీ. స్వాధ్యాయం అంటే ఇప్పుడు ఒక ఎన్లైటన్ మాస్టర్స్ స్వామి రామ బుక్ ఉంటుంది, జర్నీ ఉంటుంది. సో ఆ బుక్ చదివినప్పుడు మన గురించి మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎక్కడ ఇరుక్కుపోయాను, నేను ఏ గోతులో పడ్డాను, అందులో నుంచి నేను పడకుండా ఉండాలి లేదా అందులో నుంచి బయటికి రావాలి, ఫ్యూచర్లో మిస్టేక్ చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలని మన గురించి మనం స్టడీ చేసుకుంటుంటాం. సో దాన్ని స్వాధ్యాయం అంటారు. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ చెకప్, సెల్ఫ్ స్టడీ. కానీ ఎప్పుడు మనం బుక్స్ చదువుతూ పోవడానికన్నా ఏ బుక్ చదివినా కానీ ఆ బుక్లో నేను ఏమి నేర్చుకున్నాను, ఆ నేర్చుకునేది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసి, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ బుక్కి పోవాలి. అది ఇంపార్టెంట్. ఏ బుక్ చదివినా అందులో నుంచి ఉన్న విషయాన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మన జీవితంలో అది మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. అప్పుడు మనం లాభం పొందుతాం. బాగుంది సార్. ఇప్పుడు మీరు పత్రికతో నా ప్రయాణం అని అంటే
ఒకసారి ఆయన దగ్గర అయిన తర్వాత ఆయన చెప్పిన బుక్స్ చదవటం ద్వారా కానీ గుడ్డిగా ఏది నమ్మకుండా మీ పర్సనల్గా మీరు దాని మీద ప్రయోగపూర్వకంగా రీసెర్చ్ చేసి నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఈ విధంగా ఇంత స్థిరత్వం వచ్చి ఎన్ని దేశాలు మీరు తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు పత్రిజ అయినా మీరైనా సోకాళ్ళు సగటు పిరమిడ్ మాస్టర్ అయినా ఎంతవరకు తిరగలుగుతాడంటే అతను ఓపికను బట్టి కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాలు ఏదో చెప్పుకోవచ్చు మనకి. కానీ పత్రిజ ఆశయం ఏమిటంటే వాళ్ళ ప్రపంచం అంతా అంటే మనం నివసించేది భూమి అనుకున్నప్పుడు భూమి మీద ఉన్న జాతి అంతా మానవ జాతి అయినప్పుడు ప్రతి మనిషి మంచి ధ్యానిగా మారాలి, శాఖాహారి అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది కావాలని చెప్పి కోరుకున్నారు ఆయన. అందుకని ధ్యాన జగత్తు శాఖాహారి జగత్ అని అన్నారు. ఇది వ్యక్తిగా తిరిగితే మరి మొత్తం తిరగలేం కాబట్టి దానికి టెక్నికల్గా వాళ్ళు పెరిగిన టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి ఇప్పుడు పిఎంసి ఛానల్ అనేటువంటి ఒక ఛానల్ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పటికి మనకు కూడా ఎన్నో ఫోన్లు వస్తుంటాయి. సార్ నేను పిఎంసీలో చూసి శాఖాహారిగా మారాను, పిఎంసీలో చూసి ధ్యానం వైపు వస్తున్నాయని చెప్పి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు దాని మీద ఏమిటి మీ స్పందన? మీరు చూస్తుంటారా ఏంటి అసలు ఎట్లా? సో పత్రిసారి విజను ధ్యాన జగత్తు. ఓకే. సో ఇది నేను పత్రిసారి విజన్లో భావించట్లా. ఇది పత్రిసారి విజన్ అయితే నేను అస్సలు చేయను. ఓకే. నా విజన్ ధ్యాన జగత్తు. సో ఇక్కడ పత్రిసారి కాన్షియస్నెస్ నా కాన్షియస్నెస్ ఒకటైంది కాబట్టి ఇద్దరు విజన్ ఒకటే కాబట్టి సో ఇట్లా పత్రిసారి విజన్కి ఏకమయ్యే కాన్షియస్నెస్ ఎంతో లక్షల మంది ఉన్నారు భూమి పైన. సో వాళ్ళందరి విజన్ అది ధ్యాన జగత్ అనేది వాళ్ళందరి విజన్. ఎవరైతే సుప్రీం కాన్షియస్నెస్లో ఉంటారో, ఎవరైతే ఆ ఎన్లైటెన్ కాన్షియస్నెస్లో ఉంటారో ప్రతి ఒక్క ఎన్లైటెన్ మాస్టర్ యొక్క కోరిక కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్. సో పత్రిసారి విజన్ అని చెప్పేదానికన్నా దట్ ఈస్ అన్ ఎన్లైటెండ్ విజన్ అని చెప్పండి. సో దట్ ఈస్ అన్ ఎన్లైటెండ్ విజన్. సో ఆ ఎన్లైటెండ్ విజన్లో ఉన్న చాలా ఆర్గనైజేషన్స్, ఎన్నో లక్షల మంది ఎన్లైటెండ్ మాస్టర్స్ పనిచేస్తున్నారు. పిఎస్ఎస్ మూవ్మెంట్ వన్ ఆఫ్ ద మెనీ ఆర్గనైజేషన్స్ ఆ ప్లానెట్ ఎర్త్లో. ప్రతి దేశంలోనూ ఎన్నో వేల మంది ఎన్లైటెండ్ మాస్టర్స్ భూమి పైన ఉన్నారు. సో దిస్ ఈస్ ద విజన్ ఆఫ్ గెలాక్టిక్ విజన్ అనుకోండి. ఓకే. దిస్ ఈస్ ద గెలాక్టిక్ విజన్. సో ఈ విజన్లో ఉన్న వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఇన్విజిబుల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఓకే. ఆస్ట్రల్ మాస్టర్స్ ద్వారా కానీ, స్టార్ బీయింగ్స్ ద్వారా కానీ, సప్త ఋషులు అనుకోవచ్చు, ఏంజల్స్ అనుకోవచ్చు, ఇన్విజిబుల్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. మనం ఒక్క అడుగు ముందుకేస్తే 10 అడుగులకి వాళ్ళు సహకరిస్తుంటారు అనమాట. సో పిఎంసి ద్వారా చాలామందికి ఈ ధ్యానం అనేది బేసికల్గా రీచ్ అవుతుంది. కానీ ఎన్లైట్మెంట్ అనేది రీచ్ కాదు. ఎన్లైట్మెంట్ అనేది మళ్ళీ అపోదీపభవ, ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ధ్యానం ఎట్లా చేయాలో అది పిఎంసి ద్వారా మనం చెప్పగలం. శాకాహారం వల్ల లాభాలు ఏంటి అని చెప్పగలం. కర్మ సిద్ధాంతం గురించి చెప్పగలం. కానీ దాన్ని గ్రహించి వాళ్ళు మారాలి, వాళ్ళు ఒక ఎన్లైటెండ్ కాన్షియస్నెస్గా వాళ్ళు ఎదగాలి, వాళ్ళు కూడా ఈ ఎన్లైటెండ్ కాన్షియస్నెస్లో ఒక భాగస్వాములు కావాలంటే సాధన, ప్రాక్టీస్, సాధన. ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడు వరకు వాళ్ళు అది కాదు. సో పిఎంసి ద్వారా బేసికల్గా మార్కెటింగ్ అది ప్రచారం అవుతుంది. పిఎంసి ద్వారా ధ్యానం అంటే ఏంటి అన్నది ప్రచారం అవుతుంది. అంతవరకు పిఎంసి బ్రహ్మాండంగా సహకరిస్తుంది. దాని ద్వారా వెజిటేరియన్ కూడా తోడ్పడుతుంది. ఈ 2 విషయాలకి పిఎంసి బ్రహ్మాండంగా వండర్ఫుల్గా చేస్తుంది. ఇప్పుడు మరి మీలాంటి ఎంతో మంది ఎన్లైటెన్మెంట్ మాస్టర్ యొక్క జీవిత అనుభవాలు కూడా దోహదపడుతున్నాయిగా. ఇవన్నీ వాళ్ళని ప్రభావితం చేస్తాయి కదా. ఈ కోరిక ఉన్నవాడే ఈ ఛానల్ని చూస్తాడు, ఈ కోరిక ఉన్నవాడే ఈ షోని చూస్తాడు. సో మళ్ళీ అక్కడ ఆ కోరిక ఉండాలి, నేను ఎవరో తెలుసుకోవాలన్న కోరిక ఉండాలి. ఇంటర్వ్యూ చూసినంత మాత్రాన ఏం అక్కడ మార్పు ఉండదు. కోరిక ఉంటే కానీ అట్రాక్ట్ అవుతాడు. ఆ కోరిక ఉంటే ఇంటర్వ్యూ చూస్తాడు. ఆ కోరిక ఎంతో తీవ్రంగా ఉంటే కానీ ఎక్స్పెరిమెంట్ చేయడు. ఆ కోరికలో కూడా ఆ తీవ్రత అనేది ఉంది కదా, ఇంటెన్సిటీ ఉంది కదా. సో ఇంటెన్సిటీని బట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో పత్రిసారు మనకు ఒక పత్రిసార్కి నేను ఎట్లా చూస్తానంటే వాట్ ఈస్ మనకు గూగుల్ ద్వారా, బుక్స్ ద్వారా మనం ధ్యానం నేర్చుకోవచ్చు. కానీ పత్రిసార్ ఈజ్ అ ఇన్స్పిరేషన్. ఒక ఎన్లైటెన్ మాస్టర్ ఎట్లా బతికారు అన్నది మనం కళ్ళారా చూసాం. సో అదొక ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు మీరు నేను సీనియర్ మాస్టర్స్గా ఉండి చేయవలసింది ఏంటి అంటే ధ్యానం చెప్పడం కాదు, ఎన్లైటెన్గా బతకడం. మనం ఎన్లైటెన్గా బతికితే మనల్ని ఇన్స్పిరేషన్గా చూసి కొంతమంది మారుతారు. అది మనం చేయవలసింది. జీవిత విధానం ఇంకొకరికి ఆదర్శంగా ఉంటుంది. కరెక్ట్. అయితే ఒక విధంగా పరిచయం చేయడానికి అయితే ఒక ఛానల్ కావాలి. ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా పరిచయం స్ప్రెడ్ అవుతుంది. కానీ ధ్యానం చెప్పే వాళ్ళ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకోవాలి. ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ధ్యానం చెప్పే వాళ్ళలో ఆ అర్హత ఉండాలి. అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు జీవిస్తున్నారా అన్న విషయం వాళ్ళకు వాళ్ళు చెక్ చేసుకుంటూ, అటువంటి వాళ్ళు పిఎంసి ఛానల్లో వచ్చి చెప్తే ఛానల్కి విలువ ఉంటుంది.
అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఇప్పుడు పత్రిక అంటుంటారు, సార్ ఇంతమంది ధ్యానం అని చెప్పి అంటున్నారు కదా, మరి మీరు ఎన్ని గంటలు చెప్పంటే, నాకు గత జన్మలో ధ్యానం కూర్చొని చేయటం అంతా అయిపోయింది బాబు, ఈ జన్మలో నేను చెప్పడానికే వచ్చాను కాబట్టి మరి నేను చెప్తానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామని చెప్పి అంటారు కదా. అలాగే మరి ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ కూడా వేలాది మంది పనిచేస్తున్నారు. కానీ కావాల్సింది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన సంభాషణను బట్టి భగవద్గీత కూడా అదే అంటుంది. ఒక వ్యక్తి ఎలా జీవించాలి అనుకున్నప్పుడు త్రికరణ శుద్ధి అనే పదం వాడతారు. అంటే మనస వాక్య కర్మణ. ఏదో లోపల ఏదో ఆలోచిస్తాను, ఏదో మాట్లాడతాను, ఎలాగో జీవించేస్తానంటే కాదు. దాని ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీ అంటే త్రికరణ శుద్ధి. అంటే మన ఆలోచనలు, మన భావనలు, మన మాటలు, మన చేష్టలు ఒకటే ఉండడం, పవిత్రంగా ఉండడం, దాన్ని ఇంటిగ్రిటీ అంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి అలా అలా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అది ఎందుకంటే ఎలైటైన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటే, ఇప్పుడు మనం ఆహార విషయాల్లో కానీ, సాధన విషయాల్లో కానీ ఎంతోమంది జీవిత అనుభవాలు మనం వింటున్నాం. ధ్యానానికి ముందు ఎంత మూర్ఖంగా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఎటువంటి మార్పులు నాలో రావచ్చినాయి, ఎంత మార్పు రావడానికి పత్రిక ఇచ్చినటువంటి ధ్యాన సంపద నాకు ఎట్లా ఉపయోగపడింది, ఎంతమంది మాస్టర్స్ చదివిన బుక్స్ చదవడం ద్వారా ఎలా ప్రభావితం అయ్యాను, ఇవన్నీ స్టడీ చేసుకోవాలి కదా. మీరన్నట్టుగా ఏంటంటే బట్ ఆ కోరిక కావాలి ముందు. మీకు అంత చిన్న వయసులో ఎలా 3 ఏళ్ల వయసులో అడిగారంటే ఆశ్చర్యం వేస్తుంది కదా. 3 ఏళ్ల వయసులో ఏమంటారు? ఇందులో ఆశ్చర్యం ఏం లే, గత జన్మలో నేను జీవించాను కాబట్టి. ఇది జన్మ పరంపర కదా, యోగ పరంపర, జన్మ పరంపర. అదే పరిస్థితి. కానీ వినేవాళ్ళకి సహజంగా ఏమనిపిస్తుంది, 3 ఏళ్ళ కూరాడు అంటే ఏదో బిస్కెట్ చాక్లెట్ కావాలని అడుగుతాడు, కానీ నేను ఎట్లా పుట్టాను, ఎక్కడికి వెళ్తానంటే. ఈ జన్మలో నాకు ఆ కోరిక ఉండకపోతే ఆశ్చర్యపడాలి, కానీ ఉంటే ఆశ్చర్యపడేదానికి ఏం లేదు. అంటే ఆ సంస్కార బలం యొక్క ప్రేరణ మన గత జన్మలను బట్టి ఉంటుంది, మనకి గ్యారెంటీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకు ప్రస్తుతానికి పత్రి సారు మనకు బాడీ వికెట్ చేశారు కాబట్టి, పత్రి సార్ ఉన్నప్పుడు పిరమిడ్ మాస్టర్లు ఎట్లున్నా గానా అది ఓకే, ఆయన పెద్ద ఆయన చూసుకుంటాడని చెప్పేసి ఒక ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు సార్ బాడీ వికెట్ చేశారు కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఎన్లైటెండ్గా, ఒక ఇన్స్పిరేషన్తో జీవించాలి, ప్రాక్టికల్గా జీవించాలి. మాటల వరకు కాకుండా చేష్టల వరకు మనం జీవించి, ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రతి మన జనాలు గమనిస్తుంటారనమాట, చాలా తీవ్రంగా గమనిస్తుంటారు. ఇతను పిరమిడ్ మాస్టర్ అంటుంటాడు, ఇతను ఏదో గొప్ప ధ్యానం చేస్తుంటాడు అంటాడు, కానీ ఇతని మాటలు ఎట్లా ఉన్నాయి, ఇతని చేష్టలు ఎట్లా ఉన్నాయి, ఇతని భావాలు ఎట్లా ఉన్నాయని జనాలు బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఈ సమయంలో నిజంగా ఒక పిరమిడ్ మాస్టర్, నిజంగా పత్రి సార్ పట్ల ఒక అభిమానం ఉంది, గురువు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాలి, ఒక శిష్యుడు ఎప్పుడు గురువుగారికి మంచి పేరు తెచ్చిపెట్టాలన్న కోరిక ఉంటుంది. సో నిజమైన శిష్యుడు, నిజమైన స్టూడెంట్, నిజమైన పిరమిడ్ మాస్టర్గా ఉంటే త్రికరణ శుద్ధితో, ఎన్లైటెన్ కాన్షియస్నెస్తో బతకాలి. అదొక్కటే ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ చేయాల్సిన పని. ఇప్పుడైతే ఇంతవరకు మనం మాట్లాడిన మాటల్లో పత్రిజతో నా ప్రయాణం అనే శీర్షికలో పత్రిజ ఏ ఏ బుక్స్ ఎట్లా ఇచ్చారు, ఆయన చెప్పిన మాట చేత ఒకటిగా ఉండబట్టి ఇంతవరకు ఆదర్శంగా తీసుకోవటం వల్ల మన ఆనందం కోసం కూడా మనం దాన్ని ట్యూన్ అయిపోయి మనం తిరుగుతున్నాం, పనిచేస్తున్నాం. ఇట్స్ ఓకే, ఎంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ధ్యానం ఎలా కావాలి, శాఖాహారం కావాలి, పిరమిడ్ కట్టుకుంటే ఆల్రెడీ ప్రూవ్డ్ సైన్స్, అది మనం ఎలా వాడుకుంటున్నాం దట్ ఈస్ వేరే విషయం, తేలిగా వెళ్ళిపోతుంది. ఇకపోతే పొలిటికల్కి వెళ్ళేసరికి పత్రిజ గారు 99లోనే ఒక డివైన్ మెసేజ్ వచ్చింది ఆయనకు. అది ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావడానికి ఈ పొలిటికల్ పార్టీ ఒకదాన్ని పెట్టమని చెప్పి వచ్చింది. అందువల్ల దాని పేరు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పని పెట్టడం జరిగింది, నామకరణం. అప్పటి నుంచి ప్రతి ఎన్నికలు కూడా మనం కంటెస్ట్ చేస్తున్నాం. దాని మీద మీ స్పందన? పొలిటికల్ పార్టీ పత్రి సారు పెట్టడానికి మూల కారణం ఏమంటే ధ్యాన ప్రచారమే. ఓకే, ఎందుకంటే పొలిటికల్ పార్టీ తర్వాత ప్రచారం కంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వాలి, చాలా గ్రామాలు తిరగాలి. సో ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మా పార్టీకి ఓటేయండి అని చెప్పే క్రమంలో ధ్యానం అంటే ఇది, శాకాహారం వల్ల లాభాలు ఇవి అని, మా సిద్ధాంతాలు ఇవి అని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం జరిగింది. సో పొలిటికల్ పార్టీ ద్వారా ధ్యాన ప్రచారమే జరిగింది. సో పొలిటికల్ పార్టీ ద్వారా ఆ ప్రతి కాన్స్టిట్యున్సీలో కానీ, ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కానీ, ఎంపీ కాన్స్టిట్యున్సీ కానీ చాలా ధ్యాన ప్రచారం జరిగింది, ముమ్మరంగా జరిగింది. మనకు ఏ సీటు గెలవలే, మనం సీటు గెలవడం మన ధ్యేయం కాదు, ఉద్దేశం కాదు, ధ్యాన ప్రచారం జరగాలి. పిఎంసీ టైప్లో, పిఎంసీ ద్వారా ధ్యాన ప్రచారం జరుగుతుంది, అట్లా పొలిటికల్ పార్టీ. సో పొలిటికల్ పార్టీ ద్వారా ధ్యాన ప్రచారం, ఆ అజెండా, దట్ ఈస్ ద ప్రైమరీ అజెండా. చాలా ఫాస్టెస్ట్ పాసిబుల్ టైంలో. ఇప్పుడు నార్మల్ టైంలో మన ధ్యాన ప్రచారం చేయాలంటే పర్మిషన్లు తీసుకోవాలి, శాకాహార ర్యాలీ తీసుకోవాలన్నా పర్మిషన్లు తీసుకోవాలి. మరి మనం ధ్యానము శాకాహారం అంటే వీళ్ళేదో ఒక స్పిరిచువల్ కల్టు, ఏదో హిందూ కల్ట్ అని ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళంతా కొద్దిగా అగేన్స్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. అంతెందుకు హిందూస్ కూడా అగేన్స్ట్ అవుతారు.
కానీ పొలిటికల్ పార్టీ అంటే కాన్స్టిట్యూషనల్ యూ హ్యావ్ ద రైట్, అంతే కదా, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయొచ్చు, ప్రతి వీధికి వెళ్ళి ప్రచారం చేయొచ్చు. Correct. సో ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది కాబట్టి పత్రి సార్ చాలా ఇంటెలిజెంట్గా, స్మార్ట్గా, ఒక దివ్య దృష్టితో దాన్ని ధ్యాన ప్రచారం కోసం పొలిటికల్ పార్టీ అంటే అని తక్కువ టైంలో ఎక్కువ ప్రాపకండ అవుతుందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తుంది. అవును. వాళ్ళు ఏ నమ్మకానికి సంబంధించినా పర్లే, పాంప్లెట్ అయితే వెళ్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకోటి ఏమిటంటే 99లో ఒక డివైన్ మెసేజ్ నాకు వచ్చిందని చెప్పి సార్ అన్నప్పటికీ తర్వాత అందరు బుక్స్ మీరు చదవాలని చెప్పి అనుకుంటాలో సోక్రటీస్ దగ్గరికి వెళ్తే సోక్రటీస్ చెప్పినటువంటిది కూడా ఏమిటంటే పరిపాలన దక్షత అంటే ఆధ్యాత్మిక అవగాహన పరిపూర్ణంగా ఉన్న ఒక ఎన్లైటైన్మెంట్ పర్సన్ రాజకీయ నాయకుడు అయినట్లయితే ప్రజలు ఎలా సుభిక్షంగా ఉంటారు. ఉదాహరణకి మనకి రాజ్యం పరిపాలన అనేసరికి రామరాజ్యం అని చెప్పి చెప్తాం. ఎందుకంటే రాముడు అనేవాడు ఒక పక్క ఎన్లైటెన్ పర్సన్ కాబట్టి ఆయన రాజ్యంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని చెప్పి అంటాం. అది ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో లెక్క వేసుకున్నట్టయితే సోక్రటీస్ కూడా ఒక ఆధ్యాత్మికవాదులే పరిపాలన అర్హత కలిగిన మనుషులు చెప్పి చెప్తారు. పత్రిజీ కూడా ఏమనంటారంటే ఆధ్యాత్మికత పూర్తిగా అవగాహన అయిన వాడైనా పరిపాలకుడిగా రావచ్చు, లేదు పరిపాలనలో ఉన్నవాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక అవగాహన చేసుకోగలిగినప్పటికీ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎటు చూసినా పిరమిడ్ పార్టీ యొక్క ఆవశ్యకత అని అంటారు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్ సోక్రటీస్ అభిప్రాయాలన్నీ కూడా ఒక ఆధ్యాత్మికవాదులే కావాలి రాజకీయవేత్తగా అని చెప్పానన్నా అది ప్రపోజల్ ఆయన ద్వారా వచ్చినప్పటికీ కూడా ప్లేటో మహానుభావుడు దాన్ని గ్రంథస్థ చేయటం కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. అందువలన మరి పత్రిజీ చెప్పిన దానిలో ప్రాపగండ అనేది ఒక పార్ట్ అయితే ప్రజలు సుభిక్షంగా మళ్ళీ రామరాజ్యం లాంటి రాజ్యం కావాలి అని అంటే ఒక ప్రతి వ్యక్తి ఎన్లైటన్మెంట్ అయితే తనను తాను ఎలా ఉద్ధరించుకోగలుగుతాడని చెప్పని ఎలా అన్నామో ఈ ఉద్ధరణ ప్రజలందరికీ అందాలనుకున్నప్పుడు రామరాజ్యం లాంటి రాజ్యం మళ్ళీ మనకి సుభిక్షంగా కావాలనుకున్నప్పుడు ఒక ఎన్లైటన్మెంట్ మాస్టరే కావాలని చెప్పి అనుకున్నప్పుడు మరి పిరమిడ్ పార్టీ అనే దాన్ని కూడా ఇప్పుడు మనం బలపరిచే దాని యొక్క ఆశయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతవరకు ఏంటని. ఎప్పుడు కూడా కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. సో జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. రామరాజ్యం అంటే ఏంటి డెఫినేషన్ జనాల్లో చెప్పాలంటే రామరాజ్యం అంటే ఏంటంటే ఒక ఎన్లైటెండ్ పర్సన్ ఒక లీడర్గా ఉండాలి. అంతేగా. సో ఎప్పుడైతే మనం ఈ ప్రచారం ద్వారా, ఈ పాంప్లెట్స్ ద్వారా, ఈ స్పిరిచువాలిటీ ద్వారా మనం ఎప్పుడైతే ఈ పొలిటికల్గా ప్రచారం చేస్తామో సో జనాల్లో ఇటువంటి వాడు నాకు నాయకుడిగా కావాలన్న కోరిక వాళ్ళకి పుడుతుంది. మనం ప్రచారం చేయకపోతే వాళ్ళకి కోరిక పుట్టదు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి మనం ఇది అవసరమా లేదా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక ప్రశ్న అడిగితే నా ఒపీనియన్ మనం కంటిన్యూ చేయాలి. పత్రి సార్ ఒక ఏదైతే ఇనిషియేట్ చేశారో మనం దాన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే దీనివల్ల మనకు మంచే కానీ చెడేం లేదు. జన జాగృతి అంటే జనాలు చైతన్యపరచాలి. అవును. అంటే ఎటువంటి వాడిని మనం ఎన్నుకుంటే అటువంటి ఫలితమే మనం పొందుతాం. మళ్ళీ కర్మ సిద్ధాంతం వర్కౌట్ అవుతుంది ఇక్కడ కూడా. అవును కదా. ఒక మంచి వాడికి ఓటు వేసి గెలిపించుకోగలిగితే సుభిక్షమైనటువంటి రామరాజ్యం ఉన్నటువంటి మంచి పరిపాలన అందుతుంది. ఏదో 4,000 వచ్చినాయి కదా మనకి ఏం పోయిందో ఓటేసేద్దాం అనుకుంటే పర్యవసానం అలాగే ఉంటుంది కదా. యథారాజా తదా ప్రజ అనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం పిరమిడ్ పార్టీ తరపున మనం చెప్పాల్సిన మెసేజ్ యథా ప్రజ తదా రాజ. అంటే ప్రజలు కనుక సుభిక్షమైనటువంటి మంచి వాడికి ఓట్లేసి గెలిపించుకోగలిగితే మంచి పరిపాలన అర్హత మనకు వస్తుంది. సో ఎథిక్స్ ఇంపార్టెంట్. సో పిరమిడ్ పార్టీ ద్వారా ఒక పొలిటీషియన్ ఎట్లా ఉండాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతమే. ఫలితం ఆలోచించాము, మనం చేసేది మనం చేస్తాం, ఫలితం ఆలోచించాం. పత్రి సార్ సో నాకు పర్సనల్గా చెప్పిన కొన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను. స్టార్టింగ్ డేస్లో, ఇనిషియల్ డేస్లో ఎప్పుడు కూడా నేను ఫ్రెండ్గానే చూసేవాని కదా, సార్ని ఫ్రెండ్గానే చూసేవాని. సో నేను సార్ని మీట్ అయినప్పుడు సార్ ఫ్లూట్ వాయించారు. ఫ్లూట్ వాయించి నా క్వశ్చన్స్ అయిన తర్వాత సరే కాసేపు ధ్యానం చేయి నేను ఫ్లూట్ వాయిస్తానని 1-to-1 ఇట్లే లాన్లో కూర్చున్నాం మెల్బర్న్లో. సో సార్ ఫ్లూట్ వాయిస్తున్నారు, నేను 10 నిమిషాలు ధ్యానం చేశాను. 10 నిమిషాల తర్వాత ఎట్లుందన్నారు. ఫ్లూట్ చాలా బాగుంది సార్, ఫ్లూట్ మ్యూజిక్ చాలా బాగుంది అన్నారు. అయితే వాయించు అన్నారు. ఇదేం గొడవ, నేను ఎప్పుడు తాకడం కూడా లేదు సార్ ఇది అంటే, లేదు నువ్వు వాయించు అన్నారు. దీన్ని ఎట్లా పట్టుకోవాలి, దీన్ని ఎట్లా చేసి అదేనే చెప్పండి అంటే ఇట్లా పట్టుకో ఇక్కడ బ్లో చేయన్నారు. సరే బ్లో చేస్తే సౌండ్ వచ్చింది. అరే భలే ఉందయ్యా, నీకు గత జన్మల్లో మ్యూజిక్ ఉంది, నీకు నాకు ఈ సౌండ్ వచ్చేదానికి వారం పట్టింది, నీకు ఫస్ట్ టైమే వచ్చింది, నీకు సరిగమ నేర్పిస్తాననేసి. ఎందుకంటే పత్రి సార్ని కలవకముందే నేను ధ్యానం ఆల్రెడీ చేశాను. ధ్యానం అంటే ఏంటో తెలుసు, నాకు ట్రాన్స్ఫర్మేషన్ అయింది, ఎక్స్పీరియన్స్ అయింది. ఆయన పరీక్షించడానికే నేను వెళ్ళాను పత్రి సార్ని. సో ధ్యానం గురించి ఆయన నాకేం చెప్పలే, మ్యూజిక్ టీచ్ చేస్తారు. అరగంట కూర్చొని సరిగమ పదనేసి టీచ్ చేసి ఫ్లూట్లో ఏదైనా ఎట్లా వాయించాలని ఓకల్గా టీచ్ చేసి తర్వాత ఫ్లూట్లో టీచ్ చేసి ఆ ఫ్లూట్ని నాకే గిఫ్ట్గా ఇచ్చి నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేయి అన్నారు.
ఆ రోజంతా నేను చాలా ఆనందంగా ఉన్నా. నా పత్రి సార్తో నా సజ్జన సంగత్యం బాగా జరిగింది. సో ఒక క్వశ్చన్ అడిగాను సార్ని, సార్ ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా జీవితం అంతా నా కోరిక అదే కదా, 24/7 హ్యాపీగా ఉండాలనేది నా కోరిక. సో నేను జీవితం అంతా హ్యాపీగా ఉండాలంటే నేను ఏం చేయాలి అంటే 3 విషయాలు చేయాలి అన్న 2008లో. ఒకటి, రోజు ధ్యానం చేయి, రోజు స్వాధ్యాయం, రోజు సజ్జన సంగతి. ఈ 3 నీ జీవితంలో ప్రతిరోజు ఉన్నప్పుడు ప్రతిరోజు నువ్వు ఆనందంగానే ఉంటావు, అంతే కదా అన్నారు. సో ఆ 3టిని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో అది సార్ నాకు ఇచ్చిన మెసేజ్, జనరల్ మెసేజ్, కానీ నేను ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసినందువల్ల నేను ఐ కెన్ రియలైజ్ ఆ డెప్త్. సార్ ఆ 3 విషయాలు ఒక రియల్ డెప్త్ అనేది అది అర్థమైంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ సార్ ఇచ్చింది. తర్వాత ఇంకా చాలా సందర్భాల్లో చాలా కంట్రీస్లో చాలా చెప్పారు, కానీ మనకి ఈ ఛానల్కి ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తా కొన్ని. నాకు ఏదైతే వావ్ అనిపించిందో, వండర్ఫుల్ అనిపించిందో, ఒకసారి కడతాల్లో సార్ని మీట్ అయ్యడానికి వెళ్ళినప్పుడు ఒక దూరం నుంచి వస్తున్నారు, ఒక 10 మంది శిష్యజనంతో వస్తున్నారు అనమాట. సో నన్ను చూసి కొద్దిగా ఫాస్ట్గా నడిచొచ్చారు. ఫాస్ట్గా నడిచొచ్చి నా ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి నీకు ఒక విషయం చెప్పనా అన్నారు. చెప్పండి సార్ అన్న. 2 కళ్ళతో చూసేది మాయ అయితే 3వ కళ్ళతో చూసేది పెనుమాయ, ఇది చాలా మందికి తెలియదు, పిచ్చోళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయినారు. చాలా లోతైన విషయం. 2 కళ్ళతో చూసేది మాయ అయితే 3వ కంటితో చూసేది పెనుమాయ, ఇది చాలా మందికి తెలియదు, పిచ్చోళ్ళు అని చెప్పేసి వెళ్ళిపోయినారు. లోతుగా ఆలోచించాల్సిన విషయం అది. సో తర్వాత ఇంకో సందర్భంలో ఈజిప్ట్లో ఇంకో సందర్భంలో 3వ కంటితో చూసేది పెనుమాయ అని చెప్పారు. 2 కంటితో చూసేది మాయ అయితే 3వ కంటితో చూసేది పెనుమాయ. ఈజిప్ట్లో 4వ కళ్ళ గురించి చెప్పారు, 4th ఐ గురించి చెప్పారు. 3వ కంటిని దాటినప్పుడు మనకు 4th ఐ ఓపెన్ అవుతుంది, అది స్పిరిచువల్ ఐ. స్పిరిచువల్ ఐలో అనుభవాలు ఉండవు, చూడడం అనేది ఉండదు, ఏమీ ఉండదు, కామన్ సెన్స్ ఉంటుంది, అదే స్పిరిచువల్ ఐ. దట్ ఈస్ ఇంట్యూషనల్ పవర్ అని చెప్పి అనుకుంటావా? ఆత్మ ప్రబోధం అని కూడా అనుకోవచ్చుగా. ఇంట్యూషన్, ఆత్మ ప్రబోధం. అక్కడ కామన్ సెన్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఉంటుంది, మనం చాలా సింపుల్గా ఉంటాం. సింప్లిసిటీ ఈజ్ ద హైయెస్ట్ స్పిరిచువాలిటీ, అది 4th ఐ. చాలా సింపుల్గా ఉంటాం అనమాట. ఈక్వాలిటీ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిటీ, వన్నెస్ ఉంటుంది. కరెక్ట్. ఈక్వాలిటీ, అందరినీ సరి సమానంగా చూడడం, ఏకత్వంలో చూడడం, ఈక్వాలిటీ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిటీ. సో ఎప్పుడైతే ఈక్వాలిటీ సింప్లిసిటీ ఉందో అక్కడ 4th ఐ ఉన్నట్టు, కామన్ సెన్స్ ఉన్నట్టు. ఇది కానీ స్టేజ్ పైన మనకు 3rd ఐ యాక్టివేట్ చేసుకోవాలి, 3వ కన్ను తెరుచుకోవాలి, అదే మనది ఏమంటారు, పర్సనల్గా వచ్చేసి 3వ కన్ను పెనుమాయ అంటారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఏదో 3వ కన్ను పెట్టి చూసి చెప్పారు కదా అబ్బో అని చెప్పి తప్పలు కొట్టడం కూడా పరిపాటిగా వచ్చేస్తుంది. బట్ ఇది దాటితే కానీ అసలు 4th ఐ అనేది అయితే వెళ్ళలేము మేము. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి పాఠాలు చెప్తుంటుంది, ప్రాథమికంగా అదే కదా, బాబు ఏ ఫర్ యాపిల్ అన్న ఈ టమాటో చూడన్న ఎర్రగా ఉంటుందంటని. 2 రోజులు చెప్తే ఏది మమ్మీ ఎర్రగా ఉందా, ఓహో యాపిల్ ఎలా ఉందా, టమాటా ఎర్రగా ఉందా అంటాడు. 3వ రోజు బాబు ఇట్లా నన్ను యాపిల్, ఓ మమ్మీ నాకు తెలుసులే అంటాడు. వాడు చూడాల్సిన పని లేదు, ఎందుకంటే 2 రోజులు చూసేస్తున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు మీరు చెప్పిన 3rd ఐ కూడా ఎవరికైతే చూడాలనుకుంటుందో చూసేవాడికే అది. అది చూసటం దాటిపోయింది అనుకోండి, టమాటాను కానీ ఎర్రగా ఉంటుంది, వాడు పెరుగుతుంది లోపల అది కదా. 4th ఐ మీన్స్ వెలగాలి, అంటే ఆ మాయ నుంచి బయటికి రావాలి. అదే ఆ మాయ అనేది ఏంటంటే పెనుమాయ. మాయ నుంచి బయటకు రావడం ఒక ఎత్తు అయితే పెనుమాయ నుంచి బయటకు రావడం ఇంకా కష్టం కదా మరి. సో పెనుమాయ అంటే తను చూసిందలా నిజం నమ్మేస్తాడు. 3rd ఐతో నేను బుద్ధుని చూశాను, 3rd ఐతో కృష్ణుని చూశాను, 3rd ఐలో నా గత జన్మలు చూసుకున్నాను, ఇవన్నీ పెనుమాయ. ఎందుకు వాస్తవం చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి, వాస్తవం చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి అది పెనుమాయ. సో ఈ మాయ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అంటే 3rd ఐ అనేది కంపల్సరీగా అందరికి ఓపెన్ అవుతుంది. కానీ ఆ 3rd ఐ క్లోజ్ చేసి దాటడం అంటే 3rd ఐ క్లోజ్ చేసి యూ షుడ్ యూస్ కామన్ సెన్స్. అంటే అక్కడ సైంటిఫిక్ టెంపర్ ఉండాలన్నమాట. సో అక్కడ అనుభవాలు కాదు ఇంపార్టెంట్, రియలైజేషన్ ఇంపార్టెంట్. ఒక స్టేజ్లో అనుభవం ఇంపార్టెంట్, 3rd ఐ స్టేజ్లో అనుభవం ఇంపార్టెంట్, 4th ఐ స్టేజ్లో రియలైజేషన్ ఇంపార్టెంట్. అంటే ప్రతి అనుభవం మనకి లర్నింగ్ కానీ జీవించాలి. 4th ఐ స్టేజ్లో యు ఆర్ లివింగ్, యు ఆర్ లివింగ్ ట్రూత్. 3rd ఐలో అది పెనుమాయలో ఉంటాం. నాకు ఇది కనిపించింది, నాకు అది కనిపించింది, నేను ఇంత గొప్పవాడిని, నేను ఎంత గొప్పవాడిని, నాకు ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది, నాకు 3rd ఐ ఓపెన్ అయింది, నేను గత జన్మల్లో అంత పెద్ద యోగిని అన్న ఒక మాయలో ఉంటాడు. కానీ 4th ఐ వచ్చేటప్పటికి నేను ఏమి స్పెషల్ కాదు, నేను స్పెషల్ అయితే ప్రతి ఒక్కరు స్పెషలే, దేవుడి సృష్టిలో అందరూ స్పెషలే,
అన్న భావనలో ఉంటాడు. అక్కడ సింప్లిసిటీ, ఈక్వాలిటీ, అది ఫోర్త్ ఐ. బాగుందండి. సో వెరీ హ్యాపీ. ఇంకేం జరిగింది సార్కి మీకు పర్సనల్గా? చాలా జరిగి అంటే సార్తో నా జర్నీ 2008 నుంచి అవును, స్టార్ట్ అయింది. అంటే దాదాపుగా 14 years, 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల అనుబంధం. 14 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బంగారికి మెరుగు పెట్టినట్టుగా, అసలుకే అది బంగారం కానీ మెరుగు పెట్టి ఏముందంటే అది గొప్ప పెరిగిపోతుంది, అంటే దాని యొక్క మెరుగు పెరుగుతుంది. అంటే డే 1 నుంచి సార్ నన్ను ఒక మంచి టీచర్గానే ట్రైన్ చేశాను. అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ, సో స్టూడెంట్ పరిస్థితుల్లో నేను లేను. సార్ని మీట్ అయినప్పుడు ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ టీచింగ్ స్టేజ్లో ఉన్నాను కాబట్టి. సో హౌ టు బి ఎ గుడ్ టీచర్, సో పత్రి సార్ నాకు నేర్పించింది హౌ టు బి ఎ గుడ్ టీచర్ రైట్ అని. సో చాలా విషయాలు నేర్పించారు. అంటే అది నేర్పిస్తున్నారనే విషయం కూడా మనకు తెలియదు, అంతేగా ఆ జర్నీలో మనం గ్రహిస్తూ ఉంటాం అనమాట. కరెక్ట్. సో 14 yearsగా ఎన్ని చెప్పుకోవాలి, ఎన్ని దేశాలని చెప్పుకోవాలి, ఎన్ని ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవాలి. ఒకసారి బ్యాంకాక్లో 2018 అనుకుంటా, 2018 ప్రాంతంలో బ్యాంకాక్లో ఒక క్లాస్ అరేంజ్ అయింది సార్ది. నేను అప్పుడు వేరే కంట్రీస్లో సింగపూర్ అండ్ వియట్నాంలో నేను క్లాసెస్ చేసి వస్తుంటే మళ్ళీ సార్ నుంచి ఫోన్ వచ్చింది, ఏంటి విషయాలు ఎక్కడున్నావు అంటే, ఇట్లా ఇప్పుడే ప్రోగ్రామ్ అయింది సార్, ఇప్పుడు సింగపూర్లో ఉన్నాను, మీరు ఎక్కడ అంటే బ్యాంకాక్ వచ్చాను, రమ్మంటారా అని అడిగాను. నువ్వు అడగాల, నీకు రావాలన్న కోరిక వచ్చిందంటే నా హాస్టల్ మాస్టర్స్ నేను రప్పిస్తున్నారు, నువ్వు వెంటనే రావాలన్నారు. సో వెంటనే ఫ్లైట్ పెట్టుకొని అక్కడి నుంచి 1 hour కాబట్టి బ్యాంకాక్ వెళ్ళాను అనమాట. ఓకే. సో బ్యాంకాక్ వెళ్ళినప్పుడు సార్ కలిసినప్పుడు చాలా సంతోషం, నేను రెస్ట్ తీసుకోవాలనిపించింది నాకు. సో అందుకోసమే నా హాస్టల్ మాస్టర్స్ నిన్ను రప్పించారు ఇక్కడ, సో నువ్వు వెళ్ళి క్లాసెస్ చేయి, నేను రెస్ట్ తీసుకోవాలి అన్నారు. ఇదేంటి సార్ మీరు బ్యాంకాక్ వచ్చింది ఇంకా మీ క్లాసెస్ కోసమే కదా ఇక్కడ అరేంజ్ అయింది అంటే, అప్పుడు సార్ ఏమన్నారంటే, చూడయ్యా ఇండియాలో టీచింగ్ నా రెస్పాన్సిబిలిటీ, అవుట్ సైడ్ ఇండియా నీ రెస్పాన్సిబిలిటీ, సో యూ హ్యావ్ టు టీచ్, యూ హ్యావ్ టు డూ యువర్ ధర్మ అన్నారు. నేను ఇంత మాట అన్నారే సార్, నేను రెస్ట్ తీసుకోవాలన్నారు. సార్ రెస్ట్ తీసుకోవాలి కదా, సరే ఓకే సార్ మీరు తీసుకోండి అని చెప్పి ఒక టెంపుల్లో అక్కడ ఆర్గనైజ్ చేశారు. ఓకే. హిందూ టెంపుల్లో ఆర్గనైజ్ చేశారు అనమాట. సో నేను వెళ్ళి అక్కడ క్లాస్ చెప్దాం అనేసి నేను వెళ్తే వెల్కమ్ చేసుకున్నారు. కానీ పత్రి సార్ ఎక్కడ సార్ అని అంటే, సార్ రెస్ట్ తీసుకుంటున్నారండి, ఈరోజు నన్ను క్లాస్ తీసుకుంటానంటే, ఆయన ప్రెసిడెంట్ ఎవరైతే ఆర్గనైజ్ చేశారో లోకల్లో ప్రెసిడెంట్, సార్ మీరు రావడం చాలా సంతోషము, మీరు క్లాస్ తీసుకోండి, కానీ పత్రి సార్ని ఒక 2 నిమిషాలైనా మేము ఇంట్రడ్యూస్ చేయాలి, లేదంటే నేను చాలా కష్టపడి ఆర్గనైజ్ చేశాను, నాకు ఇది ప్రెస్టేజ్ ఇష్యూ సార్, మీరు పత్రి సార్ ఒక 2 minutes అయినా మీరు తీసుకురండి అంటే, నేను చెప్పాను సార్ రెస్ట్ తీసుకుంటే నేను ఎట్లా ఇబ్బంది పెడతాను అంటే, లేదు సార్ ప్లీజ్ సార్ ఒక 2 minutes వచ్చి ఒక ఫేస్ చూపిస్తే ఒక ప్రెసిడెంట్గా నాకు బాగుంటుంది అని చెప్పంటే, నేను ఇబ్బంది పెడుతున్నాడు అడిగినది. నేను సార్కి ఫోన్ చేసి, సార్ ఇది పరిస్థితి, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు రావాలా రాకూడదా మీరు డిసైడ్ చేసుకోండి అంటే, సరే వస్తాను లేవయ్యా అని చెప్పేసి వచ్చారు. ఓకే. వచ్చారు, ఇంకా 2 నిమిషాలు మాట్లాడారు. తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఇతను క్లాస్ తీసుకుంటాడని చెప్పేసి దిగిపోయారు అనమాట. దిగిపోయిన తర్వాత నేను ఇంకా క్లాస్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. 20 నిమిషాలు అయింది. వెనకాల నుంచి సిగ్నల్ చేశారు సార్, ఇంకా చాలు వచ్చేసి అని. నేను ఇంకా క్లోజ్ చేసుకొని వచ్చాను. సో కార్లో పోతున్నాం అనమాట. కార్లో పోతుంటే, ఇదేం సార్ మనం బ్యాంకాక్ దాకా వచ్చింది ఈ ప్రోగ్రామ్ కోసమే, ఓకే మీరు క్లాస్ కంప్లీట్ కాకముందు సిగ్నల్ ఇచ్చారు వచ్చేయమని చెప్పేసి, మనం బ్యాంకాక్ వచ్చింది ఈ విషయం కోసమే కదా సార్ అంటే, కరెక్టే కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, మన ఎనర్జీస్ మనం చాలా జాగ్రత్తగా వాడాలి. ఓకే, ఏ క్రౌడ్ ఉన్నారు, జనాలు ఎట్లున్నారు, దాన్ని బట్టే మన ఎనర్జీస్ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చే జనాలందరూ భక్త జనాలు, దేవుడి పైన నమ్మకంతో ఉన్నవాళ్ళు, ఎన్లైట్మెంట్ కోరిక ఉన్న వాళ్ళు లేరు. సో అటువంటి వాళ్ళ దగ్గర మన ఎనర్జీస్ వేస్ట్ చేసుకోకూడదు. యాజ్ అ టీచర్గా చాలా చాలా ఇంపార్టెంట్, మన ఎనర్జీస్ని చాలా జాగ్రత్తగా వాడాలి, అది టీచర్గా చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఓకే, సో అదొక మంచి లెర్నింగ్ అనమాట. అంటే ఆడియన్స్ని బట్టి ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఏ సబ్జెక్ట్ చెప్పకూడదని వాళ్ళు ఇన్వైట్ చేసినంత మాత్రాన మనం చెప్పకూడదు, చాలా జాగ్రత్తగా మనం ఎనర్జీని యూజ్ చేయాలనేది. తర్వాత రెండో క్వశ్చన్ అడిగాను, మరి అలాంటప్పుడు ఇన్వైట్ చేసింది హిందూ సొసైటీని తెలుసు కదా, అలాంటప్పుడు ఇన్విటేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేసుకోవాలి మనం? టెంపుల్ ద్వారా ఇన్విటేషన్ వచ్చింది తెలుసు, సో ముందే మనం అవాయిడ్ చేసుకోవచ్చు కదా అంటే, లేదు, ఒక యోగి ఎట్లా ఉంటాడో చూసేదానికి వాళ్ళు ఇన్వైట్ చేశారు, మన దర్శనం వాళ్ళకి కావాలా, మనం ఎట్లా ఉంటామో వాళ్ళకి చూపిస్తాం, 2 నిమిషాలు మాట్లాడతాం వచ్చేస్తాం, అది కూడా ఇంపార్టెంటే, మన ధర్మం మనం చేయాలి, వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళాలి, కానీ ఎంతసేపు చెప్పాలన్నది అని అన్నారు. సో అదొక మంచి లెసన్ అనమాట. అంతకుముందు నా ఆలోచన ఎట్లా ఉండేది, ఎవరన్నా ఇన్వైట్ చేస్తే వాళ్ళు అంత కష్టపడి ఇన్వైట్ చేశారు, అంతే ఖర్చు పెట్టారు, ఫ్లైట్ టికెట్లు పెట్టారు, నా బెస్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటాను నేను. కరెక్ట్. అట్లా కాకుండా ఆడియన్స్ని బట్టే మనం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అన్న విషయం అక్కడ టీచింగ్ జరిగిందనమాట.
సో ఇట్లా ప్రతి కంట్రీలో ప్రతి సందర్భంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒకసారి బోస్నియాలో 2019 అనుకుంటాను, బోస్నియాలో ఈస్టర్న్ యూరోప్, ఓకే. బోస్నియాలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చేసాం. దాదాపు 130 మంది వచ్చారు, 46 దేశాల నుంచి వచ్చారు. రైట్. అందరూ లోకల్స్, ఫారినర్స్. సో మోస్ట్లీ నా స్టూడెంట్స్ జూడీ సటోరీ స్టూడెంట్స్. సో మన ఇండియా నుంచి కొంతమంది 20 మంది వచ్చారు. సో ఆ 20 మంది మాత్రమే పత్రి సార్ అంటే ఎవరో తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు అనమాట. సో పత్రి సార్ ఒక స్పీకర్, నేను ఒక స్పీకర్, మిగతా కొంతమంది స్పీకర్స్ ఉన్నారు. సో మన సార్ తెలుసు కదా, సార్ స్టైల్లో కొంచెం వెజిటేరియన్ గురించి, శాకాహారం గురించి చాలా బలంగా మాట్లాడతారనమాట. సో సార్ మాట్లాడేటప్పటికి ఆ స్లాంగ్, సార్ ఒక స్లాంగ్ ప్లస్ కొంచెం గట్టిగా మాట్లాడడంతో చాలామంది అక్కడ ఆడియన్స్ కొంచెం బయటికి వెళ్ళిపోవడము, అంత కాన్సన్ట్రేషన్తో వినకపోవడము అట్లా చేస్తున్నారనమాట. నాకు కనిపిస్తుంది, నేను స్టేజ్ నుంచి చూస్తున్నాను, రిసీవ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వెస్టర్నర్స్, యూరోపియన్స్, అమెరికన్స్, చైనీస్ వాళ్ళకి వెజిటేరియన్ గురించి మాట్లాడి యూ హ్యావ్ టు అంటే సార్ కొంచెం యూ హ్యావ్ టు మెడిటేట్ అంటారు కదా, అక్కడ వెస్టర్న్ వరల్డ్లో యూ హ్యావ్ టు మెడిటేట్ అంటే వాళ్ళకి ఒక రిపల్షన్ వస్తుంది. సో యూ హ్యావ్ టు అంటే వాళ్ళు రిపల్ అవుతారు. చేసి చూడండి, మీకు ఎక్స్పెరిమెంట్ చేయండి అంటే వాళ్ళు వింటారు. యూ హ్యావ్ టు అంటే ఇండియాలో కుదురుతుంది కానీ అక్కడ కుదరదు. నాకు బాధ వేసింది, ఇదేంటబ్బా సార్ ఎంత ఎన్లైటెన్ మాస్టరు, సార్ టీచింగ్స్ వీళ్ళకి రీచ్ అవ్వట్లేదే అని కొంచెం బాధ వేసింది అనమాట. తర్వాత సార్ సెషన్ అయిన తర్వాత ఒక స్మాల్ ఇంటర్వల్ బ్రేక్, తర్వాత ఇమీడియట్గా నా సెషన్. నా సెషన్లో నేను చెప్పేది సార్ కాన్సెప్టే. అంతేగా, సార్ స్టేజ్ పైన కూర్చున్నారు, నేను స్టేజ్ పైన ఉండి సార్ కాన్సెప్టే చెప్తున్నా. కాకపోతే నాకు వాళ్ళ డెలివరీ ఎట్లా కావాలో నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళకి తెలిసినట్టు నేను చెప్తున్నా. పైగా నా దగ్గర ఒక క్రిస్టల్ ఉంది, ఆ క్రిస్టల్ మెడిటేషన్, వాళ్ళ క్రిస్టల్కి అట్రాక్ట్ అవుతారు. సో నాకు సార్ కాన్సెప్ట్, సార్ స్టేజ్ పైన పెట్టుకొని నేను చెప్తున్నాను, వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది నాకు కొంచెం కష్టమైన సిచ్యువేషన్ అనమాట. సో ఒక 1 hour సెషన్ బాగా తప్పట్లు తట్టారు, బాగా వెల్కమ్ రిసీవ్ చేసుకున్నారు. సో అక్కడి నుంచి ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇద్దరు నడిచి వస్తున్నాం, నేను సార్ బ్యాగ్ నేను పెట్టుకున్నాను, ఇద్దరు నడిచి వస్తున్నాం అనమాట. ఓకే. బోస్నియాలో వింటర్ నైట్ ఒక రివర్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాము. అట్లా సైలెన్స్, ఒక 20 minutes సైలెన్స్. సార్ ఏం మాట్లాడలే, నేనేం మాట్లాడలే, 20 minutes సైలెన్స్. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. 20 minutes తర్వాత చాలా బాగా చెప్పేవా క్లాసు, బాగా రిసీవ్ చేసుకున్నారు అన్నారు. అప్పుడు సార్ అంతా మీ కాన్సెప్టే, నేను చెప్పిందంతా మీ కాన్సెప్టే, మీ దగ్గర నుంచే నేను కాపీ కొట్టాను, మీ దగ్గర నుంచి కాపీ కొట్టి మీ ముందు నేను అది టీచ్ చేస్తుంటే నన్ను అప్రిషియేట్ చేశారు కానీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదు. అది నాకు బాధగా ఉంది సార్. అది అంటే నా దగ్గర నుంచి నువ్వు కాపీ కొట్టకపోయింటే నేను బాధపడేవాడిని. అప్పుడు చెప్పారు, ప్రదీప్ రిమెంబర్ దిస్ పాయింట్, మంచి విషయాలు ఎవరి దగ్గర ఉన్నా కానీ మనం కాపీ కొట్టాలి. మంచి విషయాలు ఎవరి దగ్గర ఉన్నా కానీ మనం కాపీ కొట్టాలి. నా దగ్గర నుంచి నువ్వు కాపీ కొట్టకపోయింటే నేను బాధపడేవాడిని, కానీ నా దగ్గర నుంచి నువ్వు కాపీ కొట్టకపోతే నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. సో అప్పుడు ఒక టీచర్గా ఒక శిష్యుడికి అప్రిషియేషన్ జరిగి టీచర్కి అప్రిషియేషన్ జరగకపోతే ఆ టీచర్ రియల్ గురువు ఎంత సంతోషపడతారనేది నేను సార్ దగ్గర నుంచి అప్పుడు చూసి గ్రేట్ క్వాలిటీ కదా అది నేను నేర్చుకున్నాను. సో ఇట్లా ప్రతి విషయము ఒక టీచర్గా ఎట్లా ఉండాలి అన్న ఇన్స్పిరేషన్ నేను సార్ని చూసి నేర్చుకున్న సందర్భాలు చాలా 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 ఉందన్నమాట. ఒకసారి ఈజిప్ట్లో దాహాబ్లో ఒక కాన్ఫరెన్స్ చేసాం 2016లో. ఓకే. కాన్ఫరెన్స్ అంతా అయింది. అక్కడ బీచ్ రిసార్ట్లో ఇద్దరు బీచ్లో కూర్చొనేసి డిస్కస్ ఒక 3-4 hours డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో అప్పుడు నా ప్రాజెక్ట్స్ అవన్నీ చెప్తున్నాను నేను. సో ఛాలెంజెస్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నప్పుడు సారు పిఎస్ఎస్ఎం మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు సారు పడ్డ ఛాలెంజెస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు అనమాట. ఓకే, నీకే కాదు ప్రతి మనిషికి ఛాలెంజెస్ ఉంటుంది, నాకే ఛాలెంజెస్ ఉన్నాయి, నాకు అప్పుడు ఇంత పెద్ద మూమెంట్ అవుతుందని నాకు తెలియదు. ఒక్క అడుగే మనం ముందుకేయాలి, నమ్మకంతో మనం ఒక అడుగు ముందుకేస్తే ఇంకో అడుగు మనకు యూనివర్స్ విల్ షో అస్. సో విశ్వాసం అనేది ఇంపార్టెంట్, ఫెయిత్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి సార్ తన జర్నీలో తన పడ్డ కష్టాలు అయినా కానీ ఎట్లా ముందుకెళ్ళారు అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పారు. ఒక 3 hours డీటెయిల్డ్ డిస్కషన్ జరిగింది. తర్వాత ఇంకో సందర్భంలో వేరే దేశంలో ఒకసారి క్లాస్ అంతా చెప్పిన తర్వాత నేను వచ్చి సార్ కూడా ఉన్నారు, క్లాస్ బాగా జరిగిందయ్యా అన్నారు. జరిగింది సార్, కానీ ఇంకొంచెం ఇంప్రవైజ్ చేసుకోవాలా, ఎందుకంటే
ఈ లోకల్ ఆడియన్స్కి ఇంకొంచెం రీచబిలిటీకి మనం కొంచెం బాగా చెప్పి ఉండాల్సింది అని చెప్పంటే ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకో సార్ చెప్పింది. ఎప్పుడు సార్ నాతో చెప్పినా కానీ రిమెంబర్ దిస్ పాయింట్ అని చెప్తుంటారు. రిమెంబర్ దిస్ పాయింట్, డూ ద వర్క్ అండ్ గో ఫార్వర్డ్. ఎప్పుడు వెనక తిరిగి చూడకు. క్లాస్ అయిందా నెక్స్ట్ అనే పోవాలి కనేసి అది రివర్స్ తిరిగి ఇంకొంచెం బాగా చెప్తుంటే బాగుండేది అట్లాంటి ఎప్పుడు నువ్వు చేయకు. నో ఎక్స్పెక్టేషన్స్, ఇది గుర్తుపెట్టుకో. రిమెంబర్ దిస్ పాయింట్, నో ఎక్స్పెక్టేషన్స్, డూ ద వర్క్, మూవ్ ఫార్వర్డ్. డూ ద వర్క్, మూవ్ ఫార్వర్డ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని డూ ద వర్క్ అండ్ మూవ్ ఫార్వర్డ్ పోవాలి. అప్పుడు కానీ నువ్వు నీ బెస్ట్ రాదు. ఏ సందర్భంలో నాకు యూస్ఫుల్గా ఉంటుందంటే కొన్ని కంట్రీస్లో కొన్ని దేశాల్లో మనం అనుకున్నంత వెల్కమింగ్ ఉండదు. కొన్ని క్లాసెస్లో కాదు, కొంతమంది మనకు ఆడియన్స్లోనే మనకు అపోజిషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ని మనం బ్రేక్ చేస్తాం. ముస్లిం కంట్రీస్కి వెళ్ళి చెప్తాం, క్రిస్టియన్ కంట్రీస్కి వెళ్ళి చెప్తాం. వాళ్ళ బిలీఫ్ సిస్టమ్స్ బ్రేక్ అయినప్పుడు ఆ క్లాస్ని డిస్టర్బ్ చేసేలాగా 1 or 2 ఇన్స్టెన్సెస్ జరుగుతుంది అనమాట. ఆ డిస్టర్బ్ అయిందని మనం డిస్టర్బ్ అయితే నెక్స్ట్ క్లాస్ మనం ఇబ్బంది పడతాం. మూవ్ ఫార్వర్డ్. క్లాస్ అయింది, ఓకే, మూవ్ ఫార్వర్డ్ అన్నప్పుడు ఒక రోజుకి 5 సెషన్లు ఉన్నా, ఒక వారానికి 10 దేశాలు తిరిగినా కూడా ఎప్పుడు మనం పాజిటివ్ స్పిరిట్తో మూవ్ ఫార్వర్డ్, నో ఎక్స్పెక్టేషన్స్, మూవ్ ఫార్వర్డ్ అన్న కాన్సెప్ట్ అనమాట. సో ఎవరి ఒపీనియన్స్కి మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్. సో డోంట్ గివ్ వాల్యూ టు ఎనీబడీస్ ఒపీనియన్స్. కరెక్ట్ అని చెప్పారు. ఒక సందర్భంలో సార్ ఇదేంటి సార్ అంటే నీకు హై ఈగో, నువ్వు డామినేటింగ్ క్యారెక్టర్ అని కొంతమంది చెప్తారు, ఇది నిజమా కాదా మీరు చెప్పండి అన్న. అప్పుడు సార్ అంటే నీ స్టైల్ అది, వాళ్ళు నిన్ను అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు అట్లా చెప్తారు. సో నెవర్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎనీబడీస్ ఒపీనియన్. అంతే కదా. యు ఆర్ పర్ఫెక్ట్ యాజ్ యు ఆర్. కరెక్ట్. ఆల్వేస్ గో ఫార్వర్డ్. మనం ఏంటంటే మనకు కావాలి. సో సార్ ఒక టీచింగ్స్లో మెయిన్ ఇదేమంటే ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్. సో ఈ మూమెంట్, పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇంతలా విస్తరించిందంటే దానికి వన్ ఆఫ్ ద సీక్రెట్ ఏమంటే ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్. రైట్. ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్, డోంట్ కేర్ ఫర్ అదర్స్. సో యాజ్ ఒక మంచి స్టూడెంట్గా ఎట్లా ఉండాలో అది నేను గత జన్మలో నేర్చుకున్నా. ఓకే. మంచి టీచర్గా ఎట్లా ఉండాలో ఈ జన్మలో ప్రతిసారి చూసి నేర్చుకున్నా. ఎవరికి పత్రికతో నా ప్రయాణం అంటే లెర్నింగే కదా మొత్తం అంతా కూడా. ఏ విధంగా తీసుకున్నాం, ఏ విధంగా ఆచరించగలుగుతున్నాం, మెయిన్ అది పరిస్థితి. చివరిగా లాస్ట్గా నాకు సారు బాడీ వికెట్ చేసే ముందు చెప్పిన మెసేజ్, అగైన్ ప్రదీప్, రిమెంబర్ దిస్ పాయింట్, ఫ్రీడమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎన్లైటెన్ మాస్టర్. ఓకే. ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా నీ ఫ్రీడమ్ని నువ్వు కోల్పోకు. రైట్. ఫ్రీడమ్ అనేది లేకపోతే ఎన్లైట్మెంట్ అనేది లేదు. ఫ్రీడమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎన్లైట్మెంట్. ఎప్పుడు అది మళ్ళీ చెప్పారు, రిమెంబర్ దిస్ పాయింట్, నెవర్ ఎవర్ కాంప్రమైజ్ ఆన్ యువర్ ఫ్రీడమ్. రైట్. ఫ్రీడమ్ లేకపోతే ఎన్లైట్మెంట్ లేదు. రిమెంబర్ దిస్ పాయింట్. ఇది సార్ నాకు చివరిగా బాడీ వికెట్ చేయకముందు చెప్పిన నాకు ఇచ్చిన పర్సనల్ మెసేజ్. సో ఆ ఫ్రీడమ్ అనే మెసేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొత్తం ప్రపంచం మనకు అగెయిన్స్ట్గా ఉన్నా కూడా మనకు ఏది రైట్ అనిపిస్తే అది మాత్రమే మనం చేయాలి. రైట్. దట్ ఈస్ ద ఫ్రీడమ్. పక్క వాళ్ళ కోసం మనం బతకాల్సిన అవసరం లేదు. అది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది వచ్చినా కూడా మన సొంత ఇంట్లో వాళ్ళే మనకు అగెయిన్స్ట్ అయినా కూడా నాకు ఏది రైట్ అనిపిస్తే అదే చేస్తాను. ఆ ఫ్రీడమ్ ఎప్పుడు కోల్పోకు. ఆల్వేస్ బీ యువర్ సెల్ఫ్, నెవర్ ఎవర్ లూజ్ యువర్ ఫ్రీడమ్, ఆల్వేస్ బీ యువర్ సెల్ఫ్. ఇది సార్ నాకు ఇచ్చిన మెసేజ్. అల్టిమేట్. భూమి అనేటటువంటి ఇంత పెద్ద గోళమైన ప్రకృతి అంతా ఇంతగా ఉన్నప్పుడు కూడా ఈ భూగోళం ఏర్పడ్డాక ఒక చిన్న థాటేగా ఉన్న మూల చైతన్యం నుంచి ఒక సంకల్పం తనకు తానుగా అనుకోబట్టి గోళం అంతా ఏర్పడింది. కాబట్టి అనుకోవటం అనేటటువంటి ఒక సూక్ష్మం, అది కంటికి కూడా కనపడుతున్నా లేదని తెలియని పరిస్థితి. కానీ ఇంత పెద్ద స్థూల ప్రపంచం ఏర్పడింది. కాబట్టి కాన్సెప్ట్ అనేది ఎంత చిన్నగా ఉన్నదని కాదు, ఎంత అర్థవంతంగా ఉంది, ఎంత లోతుగా ఉందనేది అది కావాలి పరిశీలన మనకి. కాబట్టి ఎన్లైటన్మెంట్ ఎవరికి రావాలి అంటే, ఎన్లైటన్మెంట్ స్థాయికి రావాలంటే ఆ సూక్ష్మాన్ని గ్రహించే స్థాయికి ఎదగాలి. అది ఎదగటానికి మార్గం ధ్యానం, శాఖ. అల్టిమేట్ ఇంతవరకు చక్కగా చెప్పారు. అల్టిమేట్ పిఎంసి ప్రేక్షకులు ఇంతవరకు గమనిస్తున్నారు కదా. ఫైనల్గా మీరు చెప్పే సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత ఫైనల్గా మళ్ళీ చెప్పమని అడగక్కర్లేదు. అయినా మరొకసారి ప్రేక్షకులను ఉద్దేశించి మీ సూచన. పిఎంసి ద్వారా ప్రేక్షకులకి ఒక విన్నపం ఏమంటే, ఒక రియల్ మాస్టర్, బిఏ మాస్టర్ అన్నది పత్రిసార్ ఒక కోర్ టీచింగ్. బిఏ మాస్టర్, మాస్టర్ అంటే సెల్ఫ్ మాస్టరీ, అంటే మన ఆలోచనలు, మన భావనలు, మన మాటలు, మన చేష్టలు, ఈ మూడిటిని మనం ఎప్పుడూ పర్ఫెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలి. నిన్నటికన్నా ఈరోజు మన ఆలోచనలు బాగుండాలి, నిన్నటికన్నా ఈరోజు మన మాటలు బాగుండాలి, మన చేష్టలు
బాగుండాలి, ఈ రోజు కన్నా రేపు బాగుండాలి. సో ఎవ్రీ డే మన ఫోకస్ అంతా మన పర్ఫెక్షన్ పట్లే ఉండాలి, మన సెల్ఫ్ మాస్టరీ పట్లే ఉండాలి. సెల్ఫ్ మాస్టరీ అంటారు. సెల్ఫ్ మాస్టరీ అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ అవర్ సెల్ఫ్, మన ఎదుగుదల అంటే మన అనేదంటే మన భావనలు, మన మాటలు, మన చేష్టలు. ఇదే మన అనే డెఫినేషన్. ఎప్పుడు కూడా ఈ మూడిటి పైన మనం ధ్యాస పెడుతూ ప్రతిరోజు మన ఎదుగుదల పైన మనం ఫోకస్ చేసినప్పుడు నేచురల్గా ఎన్లైట్మెంట్ అనేది మన దగ్గరికి వస్తుంది. సో దిస్ ఈజ్ ద అల్టిమేట్ మెసేజ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం పత్రి సార్. సో పిఎంసి ప్రేక్షకులకి నేను పత్రి సార్ మెసేజ్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రైట్ నాన్న, సో వెరీ హ్యాపీ, చాలా సంతోషం. ఇది మాస్టర్స్ పత్రిజతోటి నా ప్రయాణం అనేటటువంటి శీర్షికన ఇప్పటికి ఎంతోమంది మాస్టర్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం వినగలిగాం, చూస్తూ ఆస్వాదించగలిగాం. ఈరోజు మరి వయసులో చిన్న వయసు అయినప్పటికీ కూడా ప్రదీప్ మాస్టర్ యొక్క చిన్నతనం నుంచి, అంటే ఎన్నో జన్మ సంస్కారం 3 సంవత్సరాల వయసు నుంచే తన అన్వేషణ సాగిందని చెప్పానంటే, అలాని పత్రిజీ చెప్పిన దాన్ని ఏది గుడ్డిగా నమ్మేటటువంటి పరిస్థితి కాకుండా తనకు తానుగా సాధనలో దిగి మరి అంత ఐటీ రంగంలో అంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా పర్పస్ ఆఫ్ లైఫ్, ఎందుకంటే ప్రతి మనిషి భూమి మీద ఒక ధ్యేయం కోసమే మనం పుడుతున్నాం. ఆ ధ్యేయం ఏంటని గమనించుకోగలిగి దానిలో జీవించగలిగినప్పుడు మనిషి పొందేటటువంటి ఆనందం ఇంత అంత కాదు పరిస్థితి. అందువలన లోకో సమస్త సుఖినో భవంతు అని చెప్పి అన్నామంటే అందులో మనం కూడా ఉన్నాం. ముందు మనం ఎవరి కోసం అంటే మనం మన కోసమే ఉన్నాం పరిస్థితి. అయితే మనం మన కోసం ఉంటే అందరూ ఆనందమే నా ఆనందమైనది అనే పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచమంతా తిరిగి క్లాసులు చెప్పే స్థాయికి ఎదుగున్నారంటే ఎంత చిన్న వయసులో ఆ స్థాయికి వచ్చేయడం తక్కువైన విషయం కాదు. దీన్ని ఒకసారి విని వదిలేయటం కాదు, అవసరమైతే యూట్యూబ్ లింక్స్ కూడా వస్తాయి కాబట్టి 1-4 సార్లు ఇటువంటి ఇంటర్వ్యూలని వినగలుగుతుంటే నేను జీవితంలో ఎలా ఎదగాలి, ఏ విధంగా నాకు నేను న్యాయం చేసుకోవాలి, నా జీవితం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందభరితంగా ఉండాలంటే ఎలా అన్నదానికి ఉదాహరణే ఇప్పుడు పత్రిజతో నా ప్రయాణం అనే శీర్షికన మనం వినేటటువంటి క్లాసులన్నీ కూడా. సో ఇంతవరకు ఓపికగా విని ఆస్వాదించగలిగినందుకు సో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.